ఆసస్ వారు నిర్వహిస్తూ ఉన్నారు. గత 2 సంవత్సరాల నుండి వారితో మాకు ఒక మంచి సంబంధాన్ని, ఒక సహవాసాన్ని ప్రభువు మాకు ఇచ్చారు. అప్పుడప్పుడు చెప్తా ఉండేవారు పరంజ్యోతయ్య గారు, వారి క్లాసుల్లో వారి తండ్రి గారిని జ్ఞాపకం చేస్తూ, పరిచర్యను జ్ఞాపకం చేస్తూ, ఏదో సందర్భంలో నాన్నగారు ఇలా చెప్పేవారు, నాన్నగారు అలా చెప్పేవారని చెప్తూ ఉండేవారు. ఈ రోజున మేము కూడా ప్రయాణమై వస్తూ ఉండగా మార్గ మధ్యలో ఒక దైవ సేవకుని కలిసామండి. మేము ఇలాగ వెళ్తున్నాం, గుంటూరు పలానా దైవజనుని ఆదరణ కూడికకు వెళ్తున్నామంటే, ఆ దైవజనులు అయ్యగారు లూక్ పాల్ అయ్యగారు మాకు బాగా తెలుసండి. ఆయన మంచి దైవజనులు. వారి సహవాసములోనే నేను ట్రైనింగ్ పొందాను. మరి గొప్ప పరిచర్య చేసిన దైవజనులని మేము మార్గ మధ్యలో తెలుసుకున్నప్పుడు మేము ఎంతో సంతోషించాం. అంత మాత్రమే కాదు, ఇక్కడ వారితో పాటు సహవాసములో ఉన్నటువంటి సేవకులు ఆ దైవజనుని గురించి చెబుతూ ఉన్నప్పుడు వారు ఎంత గొప్ప పరిచర్య ఈ ప్రాంతములో చేశారనేది మేము గ్రహించగలుగుతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి నేను ఎక్కువ మాట్లాడను, కానీ వెనక అభిషిక్తులైన దైవజనులు పెద్దలనే వారు ఉన్నారు. లూకాసు సువార్త 1వ అధ్యాయము 23వ వచన భాగాన్ని చదవాలని నేను కోరుతూ ఉన్నాను. లూకాసు సువార్త 1వ అధ్యాయము 23వ వచనం. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను. చదవబడిన దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములో జకరియా గారి గురించి మాట వ్రాయబడి ఉంటుంది. జకరియా గారు ఒక యాజకుడు. జకరియా గారు నీతిమంతుడని, అతడు యాజక ధర్మాన్ని క్రమముగా నెరవేర్చిన వాడని, అతడు ప్రార్థనాపరుడని 3 విషయాలు ఇక్కడ జకరియా గారి గురించి వ్రాయబడి ఉంటాయి. అతడు నీతిమంతుడు. నాకన్నా ముందుగా మాట్లాడిన దైవజనులు కూడా నోవహు గారి గురించి, అతని నీతిని గురించి తెలియజేస్తూ, మరి నీతిమంతుడైన దైవజనుడు లూక్ పాల్ గారు, మరి ఆయన దేవుని కొరకు ఎంతగా ప్రయాసపడి ఈ ప్రాంతంలో దేవుని యొక్క పరిచర్య నమ్మకముగా చేసి తన యాజక ధర్మాన్ని క్రమముగా కొనసాగించి ప్రార్థనా జీవితంలో గడిపిన గొప్ప ప్రార్థన యోధులని నేను తెలుసుకొని ఉన్నాను. అలాంటి గొప్ప నీతిమంతులైన ప్రార్థనా యోధులైన ప్రభువు సేవలో బలమైన పాత్రగా వాడబడిన దైవజనుడైన లూక్ పాల్ గారిని జ్ఞాపకం చేసుకొనుట మనందరికీ గొప్ప ఆశీర్వాదకరం. ప్రియ సహోదరి సహోదరులారా, లూక్ పాల్ గారు ఇక్కడ లేరు. ఇక్కడ లేరు అంటే ఆయన అక్కడ ఉన్నారని అర్థం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఆయన పునరుద్ధరణై తిరిగి లేచిన తరువాత మగ్దలేన మరియా సమాధి దగ్గరికి స్థలములో మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉన్నారు. ఆయన ఈ భూలోకంలో ఇక్కడున్న మనం అందరం కూడా ఏదో ఒక సమస్యతో, ఏదో ఒక బలహీనతతో, ఏదో ఒక రోగముతో, ప్రతివారు వయసుకు సంబంధం లేకుండా షుగర్లని, బీపీలని, రకరకాల వ్యాధిగ్రస్తమైనటువంటి జీవితాలతో మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. వ్యాధులు లేని రాజ్యములో ఏమండి మంచి బెటర్ బాడీ కలిగాడైనా, ఏ షుగరు బీపీ అక్కడ ఏమి ఉండదు. ఇక మంచి ఆరోగ్యము కలిగినటువంటి ప్లేస్లో ఆయన ఉన్నారు. బెటర్ ప్లేస్,
మంచి స్థలములో ఆయన ఉన్నారు. అలాగే బెటర్ ఫెలోషిప్, ఆయన తండ్రితో సహవాసము చేయటానికి, ఒక అద్భుతమైనటువంటి ఫెలోషిప్ కలిగి ఉండటానికి ఆయన వెళ్ళి ఉన్నారు. ఇక్కడ కూడా ఆయన ఒక అద్భుతమైన సహవాసం కలిగి బేతేలు సహవాసములో అనేక మంది దైవజనులతో కలిసి అద్భుతమైన పరిచర్య చేసి, ఇప్పుడైతే తండ్రితో సహవాసము చేయటానికి దేవుని వాక్యం చలవిస్తుంది. మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ పరిశుద్ధాత్మతోనూ మనము సహవాసము కలిగి ఉండాలి అని. అలాంటి గొప్ప మహిమ కలిగినటువంటి స్థలానికి, మహిమ కలిగిన సహవాసములోనికి ఆయన పిలువబడి ఉన్నారు. కాబట్టి లూక్ పౌలయ్య గారిని మరలా మనము చూస్తాం. అపోస్తలుడైన పౌలు గారిని తెస్సలోనికలో ఉన్న సంఘ బిడ్డలు అడుగుతూ ఉన్నారు, పౌలయ్య, సంఘములో వారు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, ముసలి వాళ్ళు అయిపోతున్నారు. ఒక అద్భుతమైన సందేశం మనకందరికీ తెలుసు. పౌలు మహాశయుడు తెస్సలోని సంఘానికి చెప్పుతూ, మరి మనమందరము వారిని ఎదుర్కోబోతూ ఉన్నాం. ఆ మహిమలో, అనిత్యత్వములో మనం కలుసుకోబోతున్నాం. కాబట్టి మీరెవరు కూడా దుఃఖపడవద్దు, మీరు నిరీక్షణ కలిగి ఉండండి. కాబట్టి ఈ మాటల చేత మీరు ఒకరిని ఒకరు ఆదరించుకోండి అని ఆదరణకరమైన మాటలు పౌలు గారు తెస్సలోని సంఘానికి తెలియజేసినట్లుగా మనకందరికీ తెలుసు. కాబట్టి లూక్ పౌలయ్య గారు విడిచిపెట్టి వెళ్ళిన కుటుంబానికి, మరి పాస్టమ్ గారికి, వారి కుమారులకు, కుమార్తెలకు, ఆత్మీయ బిడ్డలకు, సంఘానికి, రక్త సంబంధులకు ప్రభువే ఆదరణ అనుగ్రహించాలని కోరుతూ ఉన్నాను. ఎందుకంటే యెషయా ప్రవచన గ్రంథములు అంటాడు 66వ అధ్యాయంలో, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మును ఆదరిస్తాను, యెరూషలేములోనే మీకు ఆదరణ కలుగును అన్నాడు. అంటే దేవుని యొక్క సంఘములో మీరు ఆదరించబడతారు. నేను మిమ్మలను అనాథులుగా విడవను, ఆత్మస్వరూపి అయిన, సత్యస్వరూపి అయిన ఆత్మ మిమ్మలను ఆదరిస్తుంది అని దేవుని వాక్యం చలవిస్తుంది. కనుక ప్రభువే మరి దైవజనుని కుటుంబాన్ని, అమ్మగారిని, బిడ్డలను, పరిచర్యను, సంఘాన్ని ఆదరించి బలపరచునుగాక. దేవుడు తన పరిశుద్ధ మాటలు మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ అయ్య గారు. ప్రియులరా, దేవుని ప్రేమను బట్టి సమయం మనకి కొంచెం కంపెల్ చేస్తూ ఉంది. వెనక దైవ సేవకులు మీ అందరూ దైవజనులు ఎరిగిన వారు కనుక టైం కొంచెం షార్టేజ్ చేసుకుంటూ బ్రీఫ్ కండోలెన్సెస్ తెలియచేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు మన మధ్యలో రెవరెండ్ నతనయేల్ అయ్య గారు ఫ్రమ్ వైజాగ్, రెవరెండ్ నతనయేల్ అయ్య గారు ఫ్రమ్ వైజాగ్ నుంచి, నెక్స్ట్ రెవరెండ్ వై అనిల్ కుమార్ గారు పిఠాపురం, సిమ్ స్టాఫ్, పరంజ్యోతి గారి స్నేహితులు, వారు కూడా ప్రేమతో రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. హల్లెలూయా. వేదిక మీద ఉన్న దైవజనులకు, అవకాశం ఇచ్చిన పెద్దలకు, అలాగే నా ముందున్న దైవజనులకు, కుటుంబానికి హృదయపూర్వక కండోలెన్స్ తెలియపరుస్తూ ఇవ్వబడిన సమయాన్ని నేను షార్ట్కట్లో ముగిస్తాను. విశాఖపట్నం గాజువాక ప్రాంతంలో గ్లోరీ గాస్పెల్ చర్చ్ సహవాసాన్ని నడుపుతూ పరిచర్లలో వాడబడుతున్నాం గత 2008వ సంవత్సరం నుంచి. ఈ సంఘం ఇలాగా ప్రారంభించబడటానికి ఇంతకు మునుపు సువార్త పరిచర్లో వాడబడుతున్నటువంటి నన్ను అనేకులు హెచ్చరించారు. అదే రీతిలో లూక్పాల్ అన్నయ్య గారు, ఆయన కూడా నన్ను చాలా ఎంత ప్రోత్సహించారంటే, తమ్ముడు మీరు సేవ చక్కగా మందిరం కట్టి చక్కగా ఇచ్చేయాలని చెప్పి నేను ఎంకరేజ్ చేశారు. ఈ రోజున దీని వెనకాల చాలామంది ప్రయాసపడి ప్రార్థన చేశారు.
మరి మా బావగారు వేణుగోపాలరావు గారు. ఎందుకంటే నా కుటుంబం అని చెప్పి గర్వంగా చెప్పడానికి ఇది నేను చెప్తున్నాను. లక్ష్మీరాజ్యం అక్కయ్య గారు, ఇది ఈ రోజు పరిచయం కాదు, ఇది 1991 సంవత్సరం నుంచి కుటుంబాలతో మాకు అనుబంధం ఉన్నది. మరి దైవజనులు పాలకోలు ప్రాంతంలో పరిచయం చేస్తూ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మా అక్కయ్య గారు లక్ష్మీరాజ్యం గారు ఇప్పుడంటే కొంచెం ఇది, కానీ ఆవిడ మంచి గాస్పెల్ సింగర్ అండి. ఆవిడ మా మధ్యకు 2-3 పర్యాలు రావటం జరిగింది వైజాగ్లో. అలాగే మేము కూడా చాలాసార్లు కుమార్తెలు, చిన్న కుమార్తెలు కరుణాజ్యోతి, ఆశాజ్యోతి, నిరీక్షణ జ్యోతి, ముగ్గురు కూడా అలాంటి మంచి కుటుంబంతో మాకు సహవాసము. అయితే ఈ ప్రాంతంలో నేను సువార్త పరిచర్యలో ఉంటున్నప్పుడు లోక్పాల్ అన్నయ్య గారు ఇక్కడ మరి సహవాసం ఒక ఇంట్లో రెంట్కు నడిపిస్తుండేవారు. అలాంటి పరిస్థితుల్లో నేను అప్పుడప్పుడు వస్తూ వారి పరిచర్లో నేను ముందు సాగుతుండేవాడిని. పరంజ్యోతి బాబు అయితే సువార్త టీవీ ఛానల్లో తను పరిచయం చేశారు. అయితే బేతేల్ బ్యాప్టిస్ట్ ఇది సహవాసము నాకు కొంచెం ఐడియా ఉన్నది. చేట్ల దేవసహాయ గారు నిడుమోలు, మరి దానికి కారకులు ఎవరో కూడా నాకు తెలుసు. దైవజనులు కోనేరు ప్రభు ప్రసాద్ గారు, మరి హైదరాబాద్ ప్రాంతం చాలా కాలం నుంచి మాకు పరిచయం వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ యొక్క దినము ఇలాగ తెలియని రీతిలో ఈ యొక్క కార్యక్రమంలో పొందవలసి వస్తుందని చెప్పి నాకైతే అస్సలు నేను ఊహించలేదు. గత 5-6 రోజుల క్రితము నాకు పరంజ్యోతి బాబు ఫోన్ చేసి ఇలా డాడీ ఇలాగా ఇదేరని చెప్పినప్పుడు చాలా బాధ కలిగింది. నాకు చాలా వేదన పడ్డాను. గుంటూరులో ఎవరైనా నాకు కొంచెం ఆత్మీయంగా ఉన్న కుటుంబం ఎవరైనా ఉన్నారంటే ఈ కుటుంబమే. చాలా ఎంత బాధ అంటే ఇంతగా నన్ను ఎంకరేజ్ చేసి పరిచర్లో ఇచ్చేశారు, అలాంటి సేవకులు నాకు లేకపోయారని చెప్పి. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ ఇది నాకు తెలియదు, కానీ నాకు మటుకు చాలా ఎంత వేదన అంటే ఒక గొప్ప సత్యాన్ని మీ ముందు ఉంచుతాను. 2020 కోవిడ్ టైంలో కోవిడ్ ఎండింగ్ అంటే 2020 ఎండింగ్లో పోస్ట్ కోవిడ్ సోకి నేను కోమలోకి వెళ్ళిపోయాను. ఇక అందరూ మర్చిపోవాల్సిన పరిస్థితి అది. చాలా భయంకరం పరిస్థితి. ఆ టైంలో ఎందుకో నాకు ఈ ఫోన్ కాల్ వచ్చింది, ఎలాగున్నారు ఏంటని చెప్పి. అది గుంటూరు నుంచి మొట్టమొదటిగా పలకరించినటువంటి సేవకులు లోక్పాలయ్య గారి. అయ్యగారు నేను అన్నగారు అంటాను నేను. మరి అప్పటి నుంచి కూడా 1 సంవత్సరం పాటు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, నన్ను మర్చిపోకుండా నా ఫోన్పే అంటే నెంబర్ తీసుకుని ప్రతి నెల ఆగకుండా అమౌంట్ వేసేవారు. 2021 అంతా కూడా అలా జరిగింది. ఆయన నన్ను అంతగా ఎంకరేజ్ చేశారు. అంత చక్కటి ఆత్మీయ దైవజనులు నన్ను ఎంతో పురికొల్పి ప్రోత్సహించినటువంటి వారు. మరంత మాత్రమే కాదు, ఈ సంఘంలో ఉన్నటువంటి ఓ సహోదరులు పెయింటింగ్ వర్క్ చేస్తున్నటువంటి సత్యనారాయణ గారు, మరి ఇక్కడ ఉన్నారు లేదు నాకు తెలియదు, కానీ వారు కూడా మా సంఘానికి రావటం, మా యొక్క గృహానికి పెయింటింగ్లో వేయటం అంతా కూడా జరిగింది అన్నమాట. అయితే ఈ విషయం తెలిసిన తర్వాత చాలా బాధపడ్డాం. సంఘంలో ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు విడిచెళ్ళినటువంటి ఆ యొక్క దైవజనులు విడిచెళ్ళినటువంటి పరిచర్లను పరంజ్యోతి బాబు, ఆశ బిడ్డలు ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి నేను నా హృదయపూర్వక ప్రార్థనలో ఎత్తుపట్టుకుంటున్నాను. ఒక్క చిన్న పల్లవి చరణం పాడతాను. ఎవరైనా ప్రభు నన్ను నిద్రించినప్పుడు ఈ పాట నాకు ఎక్కువ అలవాటు. ఇది 1993 సంవత్సరంలో రక్షణలోకి నడిపించబడిన తర్వాత ఇదే గుంటూరులో ఈ పాట నేను పొందుకున్నాను. సో ఈ పాటను పల్లవి చరణం పాడు, ఎందుకంటే టైం లేదు కాబట్టి సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటానికి ఇష్టపడుతున్నాను. ఒకవేళ ఈ దినము
ఇక్కడ పాల్గొన్నటువంటి వారిలో ఎవరైనా ఇంకా రక్షణ లేకుంటే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. కాబట్టి దయతో గమనించండి. అనేక మంది సేవకులు ఇక్కడ ఉన్నారు, అనేక మంది సహవాసం బిడ్డలు ఉన్నారు, రక్షణ పొందనటువంటి వారు కూడా ఉంటున్నారు. కాబట్టి మేమందరం కూడా మరి పుట్టుకతోనే క్రైస్తవ దీనిలోనికి అడుగుపెట్టినటువంటి వారం కాదు, రకరకాల దీనిలోంచి మేము అడుగుపెట్టినటువంటి వారం, భయంకరమైన విగ్రహారాధన పరిస్థితుల్లోంచి అడుగుపెట్టినటువంటి వారం. దయతో గమనించి ఒకవేళ అనుభవంలో లేనటువంటి వారు ఈ పాట ద్వారా మీరు పరిశీలన చేసుకోవాల్సిందిగా మనం చేయొచ్చు. పల్లవిచ్చరణ పాడతాం. నిత్యమైన రాజ్యమొకటి ఉంది తెలియునా, సత్యమైన పాలనయే జరుగునచ్చట. నిత్యమైన రాజ్యమొకటి ఉంది తెలియునా, సత్యమైన పాలనయే జరుగునచ్చట. యేసుక్రీస్తు ఎల్లవేళ రాజ్యమేలగా, యేసుక్రీస్తు ఎల్లవేళ రాజ్యమేలగా, నీతి న్యాయములెప్పుడు నిలచి ఉండగా, నీతి న్యాయములెప్పుడు నిలచి ఉండగా, క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాది నాదని వాదనెందుకు, వేదనెందుకు, క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాది నాదని వాదనెందుకు, వేదనెందుకు, ఏది నీది కాదుగా నిఖిలి అందునా, నీ బ్రతుకు ఎప్పుడు ముగియునో నీకు తెలియునా, ఏది నీది కాదుగా నిఖిలి అందునా, నీ బ్రతుకు ఎప్పుడు ముగియునో నీకు తెలియునా, క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాది నాదని వాదనెందుకు, వేదనెందుకు. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలాసార్లు ప్రయాసతో సువార్థికులైనటువంటి వారందరం ప్రయాసతో దేవుని సువార్తను మోసుకొని వెళుతూ ఉంటాం. ఈ మధ్యలో మా ప్రియ సోదరులు లూక్పాల్ గారిని గురించి చెప్పాలంటే, మేము కూడా సేవా జీవితంలో ఉన్నాం, కానీ అంత శ్రమా జీవితంలో సేవను కొనసాగించినటువంటి మరి తార్కాణాలు తక్కువ. ఈ గుంటూరు పట్టణానికి వచ్చినప్పుడు ఒకసారి నాతో షేర్ చేస్తూ, నేను పర్చూరు, చీరాల ఆ పరిసర ప్రాంతాల్లో పనిచేస్తూ ఉంటాను. నాతో ఒకసారి చెప్పుకుంటూ వచ్చారు, పాత గుంటూరులో ఫస్ట్ వచ్చినప్పుడు ఎక్కడ ఇల్లు దొరక్క చిన్న చావిళ్ళలో చుట్టూ చీర కట్టుకుని ఉన్నామన్నా అని చెప్పన్నారు. దేవుని కొరకు ప్రయాసపడి ఆయన సేవా దినాలు పూర్తి చేసిన దైవజనులు. అంతేకాదు మా సహవాసపు నాయకులు మొన్న నాతో చెబుతూ ఉన్న మాటను నేను చాలా స్టన్ అయ్యా. మా సహోదరి కొంచెం మానసిక విధానాన్ని బట్టి ఐస్ ఫ్యాక్టరీ దగ్గర విజయవాడలో ఉన్నప్పుడు ఏదో ప్రార్థనకి వెళ్ళి వచ్చేవరకే క్రొత్త బట్టలన్నీ నిప్పు పెట్టేస్తే సైలెంట్గా ప్రభు దగ్గర కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఈ అనుభవాలు చాలా ఉన్నాయి సార్ ఆయనకు అని చెప్పుకొచ్చారండి. కనుక దేవుని దాసులు మా సోదరులు చాలా ఓర్పుతోనూ ప్రయాసతోనూ పరిచర్య సువార్త దినాలు పూర్తి చేశారండి. దేవుని స్తోత్రం. ఈ కండోలెన్స్ కార్యక్రమాలు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మెయిన్ మెసేజ్లోకి వెళ్దాం. మా సహవాసపు నాయకులు దైవజనులు రెవరెండ్ లోతురు ప్రశాంత్ కుమార్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారు.
కూడి వచ్చిన బంధుమిత్రులు, ఆత్మీయులు, మరి చాలామంది సేవకుల్ని కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాను. అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలు, దైవజనులు అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి పరంజ్యోతి తెలుసు, కానీ పరంజ్యోతికి ఎంత నెట్వర్క్ ఉందని ఈవేళ తెలిసిందండి. మరి ఆంధ్ర రాష్ట్ర నలుమూలల నుంచి కూడా తీసుకొచ్చాడు సేవకుల్ని. ఒక విషయం చెప్పక తప్పదు. బేతేల్ సహవాసం మరి సుమారు 300 సంఘాలు పైనే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మరి ప్రాముఖ్యంగా అన్యజనుల మధ్యలో ఈ పరిచర్య ఉందండి. మరి నాగేశ్వరరావు గారు కూడా సుమారు 30 సంవత్సరాల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ ప్రాంతానికి వచ్చాడు. ఆయన ఎలాగంటే ఎవరో పరిచర్య కొనసాగించలేదు, లేదా తన ఇంట్లో ఉంటూ పరిచర్య చేయలేదు. ఇందాక చంద్రశేఖర్ గారు చెప్పినట్లు ఒక మిషనరీగా ఆయన ఈ ప్రాంతానికి వచ్చారండి. మరి మొన్న చెప్పినట్లుగానే శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, ఆత్మీయంగా 100% పోరాటాన్ని ఆయన పోరాడాడండి. ఆయన అందరికీ ఉంటాయి శారీరకంగా, మానసికంగా, కానీ కొంచెం ఎవరో ఒక ఆధారణ ఏదో ఒకటి ఉంటుంది. కానీ గ్రౌండ్ జీరో నుంచి మరి 4 విషయాల్లో ఆయన పోరాడుతూ ఈ దినాన ఒక బలమైన ఆత్మీయ సంఘాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. మరి వాళ్ళ నాన్నగారు ఖచ్చితంగా నెలలో 2 సార్లు మా సహవాస సెంటర్కి వస్తూ ఉండేవాళ్ళు. పరంజ్యోతి గారు కూడా వస్తూ ఉండేవాళ్ళు. కానీ ఒక సంవత్సరం క్రితం వచ్చి నేను రాలేనన్నయ్య కొంతకాలం అన్నారండి. మరి ఆ కొంతకాలం ముగిసినట్టు అనిపిస్తుంది నాకు. ఇక సంపూర్ణ కాలం పరిచర్యని భారాన్ని మీరు మొయ్యాలని దేవుని ప్రణాళిక అని నేను అనుకుంటున్నాను. మేబీ అందుకే మరి ఆయన శ్రమానుభవాలను దేవుడు చూచి మరి అంతకు మించి ఆయన శ్రమ పట్టు మంచిది కాదని దేవుడు ఆయన్ని పరలోకానికి పిలుచుకున్నాడని నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. మీరు ఎక్కడైనా చూడండి, మరణించిన చోట మరణము ధన్యము అని చెప్పేది కేవలము క్రైస్తవ విశ్వాసం ఒక్కటే. ప్రపంచంలో ఎంత గొప్పోళ్ళైనా, ఎంత జ్ఞానులైనా, ఎంత అధికారులైనా ఎక్కడ మరణము ధన్యమని మనం వినం. కానీ కేవలము క్రైస్తవ విశ్వాసం ఉన్న చోటే మరణము ధన్యకరం అని వింటాం. ఎందుకంటే ఈ లోకాన్ని విడిచి ఎక్కడికి వెళ్తున్నాం? మనం పరలోకానికి వెళ్తున్నామండి. కాబట్టి అందరూ అన్ని మాటలు, ఆదరణకరమైన మాటలు చెప్తున్నారు. కాబట్టి క్లుప్తంగా ఒక 10 నిమిషాలు ఒక ప్రశ్న మీ ముందు ఉంచి వాక్యాన్ని ముగిస్తాను. డస్ గాడ్, దేవుడు తప్పు చేస్తాడా? ఏమంటారు వెంటనే? ఏమండి? చేయడు కదా. మరి కొన్నిసార్లు ఎందుకు అకాల మరణాలు, మరి కొన్నిసార్లు ఎందుకు నష్టాలు, మరి కొన్నిసార్లు వ్యాధులు, మరి కొన్నిసార్లు బలంగా విశ్వాసము కలిగిన వాళ్ళ జీవితాల్లోనే ఎందుకు పోరాటాలు? నాగేశ్వరరావు గారి జీవితాన్ని ఉదాహరణగా తీసుకుంటే, ఆయన గనుక ఉద్యోగానికి రాజీనామా చేయకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ మొదలు ఆయన కొనసాగి కనుక ఉండుంటే ఈ పాటికి 4 బిల్డింగులు కొనేవాడండి. ఆయన నెలకొచ్చే జీతమే కాదు, రోజు కూడా ఏమొచ్చేది? రోజు జీతం వచ్చేదండి. 40 సంవత్సరాల ఉద్యోగ సమయం ఇంకా ఉండగానే సంపూర్ణంగా లీవ్ కూడా పెట్టడం కాదండి, రాజీనామా చేసి బయటకు వచ్చి మరి సంపూర్ణంగా ప్రభువు సమర్పించుకొని ఒక చావిల్లో చీరతో చుట్టూ కట్టుకొని పరిచర్య ప్రారంభించారంటే మరి లోకంలోనే అంత ఆశీర్వాదం మనం ఆలోచించినప్పుడు దేవునిలో ఇంకెంత ఉండాలి? మరి దేవుడు ఇచ్చాడా? ఏమండి? లోకంలో ఉద్యోగం చేస్తుంటే 4 బిల్డింగులు కొనేవాడు అంటున్నాం కదా. మరి దేవునిలో ఎంతగా త్యజించుకొని త్యాగం చేసి అన్నీ వదిలిపెట్టి వచ్చినందుకు దేవుడు ఏం చేశాడండి? దేవుని బిడ్డలారా, ఆత్మానుసారమైన ఆశీర్వచనాలు కంటికి కనపడవు. పేతురు అంటాడు యేసు ప్రభుని. ప్రభు వచ్చి పేతురు దగ్గరికి వచ్చి, నేను మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను, ఇంకా నేను మీకు కనపడను అనగానే
ఎవరికి రానంత కోపం వచ్చింది ఎవరికి? పేతురుకండి. సహజంగా బైబిల్లో చక్కగా రాశారు, కానీ మన భాషలో మాట్లాడాలంటే యేసు ప్రభువుని పట్టుకుని ఏమన్నాడు పేతురు? ఇక అంతా నీ ఇష్టమే అనుకుంటున్నావా? మమ్మల్ని పిలిచింది నువ్వే, మాకు ఎన్నో గొప్ప పనులు చెప్పింది నువ్వే, గొప్ప గొప్ప ఆశలు పుట్టించింది నువ్వే, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతానంటే మా పరిస్థితి ఏమవుద్ది అనుకుంటున్నావు నువ్వు? అసలు నీ మానాన్న నువ్వు వెళ్ళిపోతే ఇప్పుడు మమ్మల్ని వెళ్ళి చేపలు పట్టుకోమంటావా? మళ్ళా జాలరిగా ఎలా చేయగలం? వచ్చి ఎంతకాలం అయిపోయింది? ఇప్పటికి 3.5 సంవత్సరాలు అయిపోయింది. మేబీ అని ఉండొచ్చు నువ్వు వెళ్ళటానికి, కుదరదు అని ఉంటాడండి ఆయన. కానీ ప్రభు ఒక మాట అన్నారు, నా నిమిత్తము అన్నదమ్ములనైనను అక్కచెల్లెలనైనను భూములనైనను ఎండ్లనైనను మీరు విడిచిపెట్టిన ఎడల దానికి 100 రెట్లు ఇహమందును పరమందు నిత్య జీవాన్ని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. కానీ జాగ్రత్తగా ఎందుకు చెప్తున్నానంటే, పేతురు ఆ మాట ప్రభువుని అడిగినప్పుడు ఆయనకు ముందున్న ఆశీర్వాదం తెలియదండి. హీ వాజ్ కంప్లీట్లీ బ్లైండెడ్ విత్ ద ఎక్స్టర్నల్ సినారియో. బాహ్యానుపరమైన పరిస్థితులను బట్టి అతడు గుడ్డివాడిగా ఉన్నాడు. కానీ నేను అనుకుంటాను, ప్రభువు పునరుద్ధానుడై తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత, పేతురు పునరుద్ధాన బలం పొందుకున్న తర్వాత పేతురు బయటికి వస్తాడని తండోపతండాలుగా ప్రజలు పేతురు కోసం ఏం చేస్తున్నారు? ఎదురు చూస్తున్నారండి. పేతురు నీడబడితే స్వస్థతలు వచ్చేసినాయి. పేతురు గద్దిస్తే దయ్యాలు పారిపోయినాయి. పేతురు ప్రార్థన చేస్తే చనిపోయిన వాళ్ళు ఏమయ్యారు? నేను అనుకుంటున్నప్పుడు, అయ్యో ఆ రోజున ప్రభు హృదయాన్ని ఎంత గాయపరిచాను నేను. అసలు నిజంగా నా వలను నేను విడిచిపెట్టుకున్నాను, నా కుటుంబాన్ని విడిచిపెట్టాను, నా వృత్తిని నేను విడిచిపెట్టాను. కానీ ఈ దినాన రక్త సంబంధంతో సంబంధం లేకుండా కొన్ని వేల మంది తన కొరకు ఏం చేస్తున్నారు? ఎదురు చూస్తూ ఉన్నారండి. తన కుటుంబానికి మాత్రమే ఆశీర్వాదకరమయ్యే తన జీవితం ఈ దినాన సమాజంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు ఏం చేశాడు? మార్చాడు వాడిని. కాబట్టి నాగేశ్వరరావు గారి ఆశీర్వాదం ఈ దినాన మనం చూడమేమో, కానీ కొన్ని మార్లు తన కుటుంబంలో బిడ్డలు ఖచ్చితంగా తండ్రుల యొక్క ఆత్మీయతను బట్టి ఏం పొందుకుంటారు? ఆశీర్వాదం పొందుకుంటారు. ఆయన ప్రయాస తన కుమారునికి దినాన ఒక స్థితినిచ్చింది. ఈ ప్రయాస కొనసాగించినప్పుడు తన తర్వాత తరానికి కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదం ఇస్తాడండి. కాబట్టి ఇవన్నీ కూడా తెలిసిన సత్యాలే. కానీ ఒక ప్రశ్న ఏంటంటే, మరి ఇలాంటి సమయాల్లో దేవుడు ఏం చేస్తాడు? ఇంగ్లీష్లో ఒక బుక్ ఉందండి, వేర్ ఈజ్ గాడ్ వెన్ ఇట్ హర్ట్స్. హృదయము గాయపరచబడిన, తన ఆత్మీయుల యొక్క హృదయాలు గాయపరచబడినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మంచిదే కదా తెలుసుకోవటం. ఏం చేస్తూ ఉంటాడు దేవుడు? డస్ గాడ్ మిస్టేక్? దేవుడు తప్పు చేస్తాడని జాగ్రత్తగా వినండి. ఒకసారి ఆలోచిద్దాం. బాగా ప్రార్థన చేసి దేవుడు ఇల్లు కట్టుకోమన్నాడని బ్రహ్మాండంగా ఇల్లు కట్ట మొదలుపెట్టి సగం అయ్యేసరికి డబ్బులు అయిపోయినాయి అనుకోండి, ఎవరిననాలి? దేవుడు పరిచర్యకి వెళ్ళమని చెప్తే దేవుని మాట విని పరిచర్యకు వచ్చి ప్రయాసపడుతున్నాం, పెరుగుతూ ఉండగా సడన్గా ప్రతికూల పరిస్థితులు వచ్చి ఎవరో వచ్చి నీ మందిరాన్ని పడేశారు అనుకోండి, ఏం చేయాలి? లేదా దేవుని దగ్గర మేలు పొందుకుందామని వచ్చి మేలు పొందుకున్నావు, కొన్ని దినాలు గడుస్తూ ఉన్నాయి, సడన్గా నీకు అనుకోని వ్యాధి వచ్చింది, మరి ఎవరిననాలి? ఇవన్నీ సహజమే. ఆ పరిస్థితుల్లో దేవుని యొక్క మనస్సు హృదయం ఎలా ఉందో ఈ వచనంలో నుండి ఇంకా 5 నిమిషాలు లేదా కొద్ది నిమిషాలు సమయం చెప్పలేదు, కానీ ఆయన అనేక మంది వెనకాలు ఉన్నారు, వారి కండోలెన్సెస్ వినాలి కనుక ఒక 5 to 7 minutesలో చిన్న మాట చెప్పి ముగిస్తాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం అండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు లేదా 3 వచనాలు చదువుదాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1-3 వచనాలు. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. మళ్ళీ చెప్తాం హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళు చెప్పండి హల్లెలూయా.
మీ అందరికీ వందనాలమ్మ. అలవాట్లో కదా వెళ్ళిపోద్ది అంతే. చూడండి, ఇక్కడ చాలా నాకు కొన్నిసార్లు ఆలోచించలేదు, కానీ సడన్గా ఒకరోజు ధ్యానిస్తుంటే ఒక మాట చెప్పింది. ఇశ్రాయేలీలందరూ మోషే చనిపోయాడు అనుకుంటున్నారండి. వాస్తవమే, చనిపోయాడు. ఎక్కడ చనిపోయాడు? అటు కనానుకు వెళ్ళలేదు, ఇటు ఐగుప్తులో కూడా ఉండలేదండి. ఐగుప్తుకు కనానుకు మధ్యలో అరణ్యంలో మోషే ఏమైపోయాడు? చనిపోయాడండి. ఈ విషయం కనుక ఇశ్రాయేలీలకు తెలిస్తే వచ్చేవాళ్ళు అసలు వాళ్ళు, నేను మిమ్మల్ని బయలుదేరి కనానుకు తీసుకెళ్తాను కానీ మధ్యలో నేను చచ్చిపోతానని మోషే చెప్పుంటే ఒక్కడు కూడా బయటికి బయలుదేరాడు కదండి. అరణ్యములో మరి ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇశ్రాయేలు అందరూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, వాక్యాన్ని బట్టి అద్భుతమైన మాట ఏంటంటే, దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, సేవకుడైన మోషే మృతి నొందుట అది నాకు కూడా తెలుసు అండి. ఐ నో దట్ మై సర్వెంట్ మోజెస్ ఈజ్ డైడ్. దేవుని బిడ్డలు ఉంటే బాగుండేది కదా, ఎక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం? కనానికి వెళ్ళిపోయేవాళ్ళం. మా నాన్నగారు ఇంకొంతకాలం ఉంటే బాగుండదు కదా అంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రతి విషయంలో కూడా క్రైస్తవులంగా ఆత్మీయులంగా ఏ పనినైనా ఆత్మీయ విశ్లేషణే చేయాలి, కానీ శరీరానుసారమైన విశ్లేషణ అనేది మనకి సెకండరీ అయిపోవాలండి. ముందు ఏ విశ్లేషణ కావాలి? స్పిరిచువల్ రిఫ్లెక్షన్ ఈజ్ ద ప్రయారిటీ ఫర్ ఎవరీ క్రిస్టియన్. ఒకసారి అంతా ఒక పెద్ద ఆయన 31st నైట్ 31వ తారీఖు డైరీలో రాసుకున్నాడని. జాగ్రత్తగా వినండి, దాన్ని బట్టి వాక్యం కూడా ఈజీగా అర్థమవుతుంది. ఈ సంవత్సరం ఆఖరి రోజున డైరీలో రాసుకుని ఏమన్నాడంటే, ఈ సంవత్సరం మా జీవితంలో సరే లావిడ కాఫీ తీసుకొచ్చింది, రాసుకున్నాడు ఏమని. తెల్లవారుజామున లావిడ కాఫీ తీసుకొస్తే అక్కడ డైరీ కనపడిందండి. ఆ డైరీ కనపడితే డైరీ ఓపెన్ చేయగానే వాళ్ళ భర్త రాసిన మాటలు ఏంటంటే, ఈ సంవత్సరం మా కుటుంబంలో చాలా విషాదకరమైన సంవత్సరం. స్పీడ్గా చెప్తాను. మొట్టమొదటి ఏంటంటే, నా తండ్రి సుమారు 75 సంవత్సరాలు ఈ సంవత్సరం మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కాబట్టి ఆయన పోగొట్టుకున్నాం, కాబట్టి విషాదకరమైన సంవత్సరం అండి. రెండవది, ఈ సంవత్సరం నేను హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది, నాకు సర్జరీ జరిగింది, సుమారు 10 దినాలు చాలా భారం భరించాను, కాబట్టి ఈ సంవత్సరం వేదనతో కూడిన సంవత్సరం. మూడోది ఏం రాశాడంటే, నా అవసరతలను బట్టి కొంత పొలాన్ని నేను అమ్ముకోవాల్సి వచ్చింది, కాబట్టి ఆర్థికంగా కూడా ఈ సంవత్సరం వేదనకరమైన సంవత్సరం అని 3 పాయింట్స్ రాసుకున్నాడండి డైరీ ఓపెన్ చేసేసరికి. ఆ లావిడ ఆ డైరీ చూసి, వచ్చే సంవత్సరం నుంచి క్రొత్త సంవత్సరం కదా, దాని గురించి ఏం రాయలేదు, కానీ ఆయన రాసిన దాని ప్రక్కనే ఆ లావిడ కూడా ఇంకో మాటలు రాసిందండి. ఆ లావిడ ఏమి రాసింది? ఈ సంవత్సరం మా కుటుంబంలో చాలా సంతోషకరమైన సంవత్సరం అని రాసిందండి. మొట్టమొదటి కారణం ఏంటంటే, మరి మాకు నిజంగానే మా మామయ్య గారు 75 సంవత్సరాలు మాకు ఎన్నో ఆలోచనలు ఇచ్చి అనేక రీతులుగా మమ్మల్ని బలపరుస్తూ మా కొరకు ప్రార్థన చేస్తూ మమ్మల్ని నడిపించారు. ఆయన లేని లోటు మాకు బాధే, కానీ ఆయన ఈ శరీర బాధ్యతలన్నీ విడిచిపెట్టి జనాన్ని ఎక్కడున్నారు? పరలోకములో ఉన్నారు కనుక ఇక ఆయన శ్రమానుభవాలు ఏమీ లేవు, కాబట్టి మేము దేవుని బట్టి ఏం చేస్తున్నాం? సంతోషిస్తున్నామండి. రెండవది, మా ఆయన విషయంలో కూడా మరి ఆయన హాస్పిటల్లో 10 రోజులు ఉన్న మాట వాస్తవమే, కానీ అది కూడా మాకు సంతోషం. ఎందుకనంటే ఆ బాధను బట్టి ఆయన కొన్ని సంవత్సరాలుగా ఎన్నోసార్లు బలహీనుడవుతూ ఉన్నాడు, కానీ ఈ సంవత్సరం దాని నుంచి పరిష్కారం మాకు వచ్చింది. దేవుడు ఆయనకి స్వస్థతనిచ్చాడు, కాబట్టి ఈ సంవత్సరం సంతోషకరమైన సంవత్సరం. చివరిగా మూడవది, నిజమే పొలం కొంత అమ్ముకున్నాము, ఆ పొలమే లేకపోతే మాకు ఆపరేషన్ జరిగేదే కాదు, ఎంతోమంది ద్రవ్యం లేక హాస్పిటల్కి వెళ్ళలేకపోతున్నారు. దేవుడు మాకు ఇచ్చిన పొలాన్ని బట్టి మాకు ఆశీర్వాదకరంగా ఉంది. అవసరమైతే దేవుడు ఇంకా పొలం ఇస్తాడు, కాబట్టి ఆ పొలాన్ని మాకు ఇచ్చిన దేవుడిని బట్టి సంవత్సరం వీళ్ళిద్దరు ఎవరు కరెక్టు? ఏమండి? ఆవిడే కరెక్టా? ఇద్దరు కరెక్టే. కానీ ఏంటి వ్యత్యాసం అంటే, ఆయన శరీరానుసారంగా ఆలోచించాడు, ఆవిడ ఆత్మీయంగా ఆలోచించిందండి. మన అందరి జీవితాల్లో కూడా అంతే. మన ఆధారణ, మన ధైర్యం ఎవరంటే దేవుడే. ఆయన లేకపోతే ఏది కూడా మనం ముందుకు వెళ్ళలేమండి. ప్రతిదీ బలహీనపరుస్తుంది, వ్యాధి బలహీనపరుస్తుంది, మనుషుల మాటలు బలహీనపరుస్తాయి, పరిస్థితులు బలహీనపరుస్తాయి, శరీరము బలహీనపరుస్తుంది, ఆలోచనలు కూడా ఏం చేస్తాయి? మనల్ని
బలహీన పరిస్థితి. కానీ పౌలు అంటాడు, నన్ను బలపరచు అని అందు నేను సమస్తమును చేయగలను. ఈ వాక్యంలోకి వస్తే ఇందాక అంశం ఏం చెప్తున్నాను, దేవుడు ఏం చేస్తాడు, మనం గాయపరచబడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు మొట్టమొదటి అంటాడు కదా యెహోషువతో, నా సేవకుడైన మోషే మృతి నొందెను అని. తర్వాత ఏమన్నాడు చూడండి, 2వ వచనంలో, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూను ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెల్లుడి. జాగ్రత్తగా దేవుని బిడ్డలారా, మా ఆత్మీయులంగా మోషే మృతి నొందాడు. కానీ నేనేమో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు లేచి నీ నడుము కట్టుకో, నీవు లేచి నీ నడుము కట్టుకో. దేవుని బిడ్డలారా, మనకు దేవునిలో ఉన్న ఆశీర్వాదం అదే. లోకము వలె బలహీనపడాల్సిన అవసరం లేదు, లోకస్తుల వలె లేకపోతే భారముతో కృంగిపోవలసిన అవసరం లేదు. దేవుడు అంటాడు ఏమనంటే, నాకు సమస్తము తెలుసు, నువ్వు లేచి నువ్వేం చేయాలి, నువ్వు నడుం కట్టుకోకపోతే ఏ పని జరగదండి. నువ్వు నిలబడలేకపోతే దేవుడు కూడా ఏ పని చేయడు. నువ్వు సామర్థ్యాన్ని వహించకపోతే దేవుని బలం కూడా నీకు రాదు. దేవుడే అంటున్నాడు ఏమనంటే, నువ్వు లేచి నీ నడుం కట్టుకో అని. దేవుడే నడుం కట్టుకోమంటే ఇంకేం కావాలి చెప్పండి మనకు? అసలు అన్నీ నాకు తెలిసిన దేవుడే చెప్తుంటే ఇంకా మనం బలహీనపడాల్సిన అవసరం ఏముంది? 4 మాటలు చెప్తాడు, పాయింట్స్ మాత్రం చెప్తాను. ఎందుకంటాడు దేవుడు నడుం కట్టుకోమంటే, సరే మనం నడుం కట్టుకుంటాం. దేవుడు ఏం చేస్తాడు? మొట్టమొదటి మాట చూడండి, అక్కడ 3వ వచనంలో లేదా 4వ వచనం, అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును, హిత్తీల దేశమంతటా పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు అని మొట్టమొదట అంటాడు. ఏమనంటే, ఈ కనుచూపు మేర నేను మీకు ఏం చేయబోతున్నాను, ఇవ్వబోతున్నాను. యు ఆర్ గోయింగ్ టు పొసెస్ ఏ ప్రామిస్ ఆఫ్ పొసెషన్. నువ్వేం చేసుకోబోతున్నావు? స్వాధీనపరుచుకోబోతున్నావు. అరణ్యంలో నువ్వు ఆగిపోవు, నువ్వు లేచి నడుం కట్టుకో. ఆ ప్రాంతము నుండి ఈ ప్రాంతం వరకు, ఈ ప్రాంతము నుండి ఆ ప్రాంతం వరకు నీకు సరిహద్దుగా ఇవ్వబోతున్నాను. గో అండ్ పొసెస్. నువ్వు లేచి నడుం కట్టుకోపోతే నువ్వు స్వాధీనపరచుకోలేవండి. దేవుడు అంటాడు, నువ్వు నడుం కట్టుకో. నా మొదటి వాగ్దానం ఏంటంటే ప్రామిస్ ఆఫ్ పొసెషన్, స్వాధీనపరచుకో. 2వ మాట ఏమంటున్నాడు చూడండి, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును. చూడండి ఎంత గొప్ప మాట, ఏ ప్రామిస్ ఆఫ్ పవర్. మోషే ఎలాగూ దేవుని చేత బలపరచబడ్డాడో, నీవు నడుం కట్టుకున్నట్లయితే నిన్ను కూడా బలపరుస్తున్నాను. ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువలేకయుండును. ఎవరు బలం కావాలి? ఏమని? దేవుడే అంటాడు, నేను నిన్ను బలపరుస్తాను, లేచి నడుం కట్టుకో. పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను, ప్రామిస్ ఆఫ్ పవర్. 3వ మాట అంటాడు కదా, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉందను. ఎ ప్రామిస్ ఆఫ్ హిస్ ప్రజెన్స్. ఏదో ఎక్కడో ఉండి నేను బలపరచడం కాదండి. నీతో పాటు నేను నడుస్తాను, నీతో పాటు నేను కూర్చుంటాను, నీతో పాటు నేను లేస్తాను, నిన్ను బలపరుస్తాను. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉందను. ఎ ప్రామిస్ ఆఫ్ హిస్ ప్రజెన్స్. చివరిగా 4వది అంటాడు, నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. 4వ మాట, ఏ ప్రామిస్ ఆఫ్ హిజ్ ఎంపవర్మెంట్. ఎవరు బలపరచాలి? దేవుడు బలపరచాలి. ఐ థింక్ ద సేమ్ థింగ్ గాడ్ ఈజ్ గోయింగ్ టు గివ్ ఇట్ టు పరంజ్యోతి. నాగేశ్వరరావు గారు చనిపోవడం దేవుడికి తెలుసు. మార్గ మధ్యలో అయి ఉండొచ్చు, లేదా ఇంకొంతకాలం ఉంటే బాగుండదని మనం అనుకోవచ్చు, కానీ దేవునికి తెలియకుండా జరగలేదు. దేవుడు అంటాడు, నా సేవకుడైన లూక్ పాల్ గారు ఏమయ్యారు? మృతి నొందెను. కాబట్టి నువ్వు లేచి నీ నడుము కట్టుకో. నువ్వు లేచి నిలబడగలిగినప్పుడు నా వాగ్దానాలు ఏంటంటే ఏ ప్రామిస్ ఆఫ్ పొసెషన్. వాగ్దానం ఇచ్చినట్లుగా నువ్వు స్వాధీనపరుచుకుంటావు. 2వదిగా ఏ ప్రామిస్ ఆఫ్ పవర్. నీ ఎదుట ఎవడును నిలవలేడు. ఏ చీకటి శక్తి, ఏ లోకాధికారి నీ ఎదుట నిలవలేడు. 3వదిగా ఏ ప్రామిస్ ఆఫ్ మై ప్రజెన్స్. నా సన్నిధి నీతో పాటు వస్తుంది. చివరిగా 4వది ఏ ప్రామిస్ ఆఫ్ ఎంపర్. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. అది ఊరికే అయిపోదండి. దాని తర్వాత 2వ భాగం ఉంది. ఆ 2వ భాగంలో ఏమన్నాడంటే దేవుడు, మోషే నడిచినట్లు నువ్వు కూడా ఏం చేయాలి? అది లేకుండా ఇది జరగదండి. నిబంధన లేకుండా ఆశీర్వాదం రాదు. శిలువ అనుభవం లేకుండా పునరుద్ధానం
రాదు. తుఫాను లేకుండా నెమ్మది రాదు. ఎర్ర సముద్రం రాకుండా అది పాయలు అవ్వదు. ఎరుకో కోట కూడా లేకుండా అవి కూలిపోవటం అనేది జరగదు. ఏ దేవుడు ఇంతవరకు తన కార్యాలు కొనసాగించాడో అదే దేవుడు బేతేలు సంఘానికి, ప్రాముఖ్యంగా గుంటూరు బేతేలు సంఘానికి సహవాసపక్షంగా తెలియపరుస్తున్నాను. ఇంతవరకు నాగేశ్వరరావు గారిని బలపరిచి నడిపించిన దేవుడు ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు. యెహోషువను నడిపించినట్లుగా తన కుమారుని ద్వారా సహవాసపక్షంగా మరి అనేక మంది సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తుంటారు. అంతకు మించి బలమైన ఆత్మీయ కార్యాలు దేవుడు జరిగించడంతో పాటు మీ సరిహద్దులు విశాలపరిచి ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా సంఘము నిలబడి పరంజ్యోతిని, ఆ సహోదరిని బలపరచండి. దేవుడు తన పనిని కొనసాగిస్తాడు. అట్టి కృప దేవుడి సంఘానికి, కుటుంబానికి దయచేయనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ బాబు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అద్భుతమైన సందేశాన్ని ఇచ్చిన దేవుని దాసునికి ప్రత్యేకమైన వందనాలు. ప్రియులరా, మరి సమయం 1 గంట దాటింది. మీలో ఎవరైనా చాలా ఇబ్బందికరమైనటువంటి వ్యక్తులు, ఇప్పుడు ఏంటంటే డయాబెటిక్ అనేటువంటి బలహీనత ఒకటి ఉంది కనుక మీరు మీ అంతటి మీరు ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. మిగిలిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మన మధ్యలో దైవజనులు పెద్దలు వేణుగోపాలయ్య గారు ఉన్నారు, పాల్కొల్లు. వారు క్లుప్త సందేశానికి ఆహ్వానిస్తున్నాం. దేవునికి స్తోత్రం. తొంభై కీర్తన చదువుతున్నప్పుడు ఒక మాట నన్ను ఆకర్షించింది. ఇందాక చదివించారు. చూడండి, 16వ వచనం. నీ సేవకులకు నీ కార్యము కనబరచుము, వారి కుమారులకు నీ ప్రభావం చూపించుము. మోషే గారు చేసిన సేవలో ప్రార్థన చాలా గొప్పది. ఏమండి, ప్రభావం లేని సేవ, దర్శనము లేనటువంటి సేవ, మహిమ లేనటువంటి సేవ కాదు. నీ ప్రభావం చూపేటువంటి సేవ కావాలి. తదుపరి మరణం గురించి వ్రాస్తూ, మనిషి బ్రతికేది కొద్ది కాలమే, దాని హద్దులు కూడా సూచిస్తూ ఆయన అంటారు, నీ కుమారులకు నీ ప్రభావం చూపుము. దీనికి అనుబంధంగా 69వ కీర్తన 36వ వచనం దయచేసి ఎవరైనా చదవగలరండి? నా బైబిల్ తడిచిపోయింది, మన గుంటలో పడ్డాం, ఇది రావడం లేదు, నీళ్ళలో తడిచిపోయింది. 69:36. ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించుకొనును, ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసించెదరు. వింటున్నారా? ఎవరో ఇవ్వక్కర్లేదండి ఈ అధికారం. ఈ అధికారము ప్రభువు దాచి ఉంచాడు. నీ తర్వాత నువ్వు నీ వాలంటరీ ఉద్యోగం అనుకోక్కర్లా. ఇది వాలంటరీ ఉద్యోగం కాదు, ఏదో ఉద్యోగం కాదని దేవుడిచ్చింది. అర్థమైందా? మనం నేర్చుకోవాలి. మోషే తన ప్రార్థనలో ఏమండి, కీర్తనకారుడు దాన్ని సంబోధిస్తున్నాడు. సేవకుల కుమారులు, దాన్ని నిజమైన సేవకుడైతే అందులో నివసిస్తాడు. అది నిజమైన ప్రార్థన అయితే అందులో నివసిస్తాడు. ఇంకొక చోట ఉందండి, నీ సేవకుని కుమారులు భిక్షమెత్తుకోరండి. వాగ్దానం ఎంతండి? 37:25. ఆయన సేవకుడు మండుతున్న అగ్ని వలె మండాడు, వెలిగాడు, ఆయన జీవించాడు, నమూనాగా ఉన్నాడు. ఆయన బిడ్డలకు అది ఆస్తి. స్తోత్రం.
ఇంకొక మాట 102వ కీర్తన 28 కూడా చదివించండి దయచేసి. మొన్న నా భార్య నేను సేవకి వెళ్తుంటే నీటిలో పడిపోయాం. అక్కడ గుంటతా వేరని తెలియదు, మొత్తం తడిచిపోయాం, ఏమి ఎరగలేదు. దేవుని స్తోత్రం. నీ సేవకుల కుమారులు నిలిచి ఉందురు, వారి సంతానము నీ సన్నిధిలో స్థిరపరచబడదు. స్మార్ట్ ఆర్డర్ అండి, అది ఆర్డర్. ఆయన సన్నిధిది. భూమి ఎవరిదండి? ఆయన పాదపీఠము, ఆకాశం ఆయన సింహాసనము. మనం రక్షించిన దేవుడు జీవం గల దేవుడు. ఆయన అంటున్నాడు, నీ సేవకుల సంతానము అందులో స్థిరపరచబడుతుందట. చూడండి, యెషయా గ్రంథము 28:5 కూడా చూడండి దయచేసి. మొత్తం తడిచిపోయింది, నాకే కనపట్టాల. ఆ దినమున సైన్యములకు అధిపతియగు యెహోవా తమ ప్రజలకు తానే భూషణ కిరీటముగా ఉండు. తన ప్రజలకు, మిగిలిన తన ప్రజలకు. ఇప్పుడు యాక్షన్లో ఉన్నారు, యుద్ధంలో ఉన్నారు, పోరాటంలో ఉన్నారు. పోరాటంలో కాలము చాలించిన వారి తర్వాత మిగిలిన వారికి ఆయనే భూషణ కిరీటముగా ఉండును. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన కిరీటంగా లేకపోతే ఏ పాకెట్టు నిన్ను ఆదుకోలేదు, ఏ మానవ హ్యాండ్స్ నిన్ను ఆదుకోలేదు, ఏ సీఎం ఏ పిఎం నిన్ను ఆదుకోలేడు. దేవుని సహవాసము లేకుండా ఆయన పని జరగదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇది ఆయన పని అండి. ఎవరి పని ఇది? ఇది ఆయన పని. మోషే ప్రార్థించినప్పుడు ఏం కురిసి? అగ్ని కురిసినట్టుగా చూసాం. ఎవరైనా చెప్పారండి? ఆయన ప్రార్థించగా మరలా వర్షం వచ్చింది, వర్షం పోయింది, కరువు వచ్చింది, వర్షం కూడా వచ్చింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అటువంటి మైటీ దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. దాని చప్పట్లు కొట్టేటమ్మా, ఇది ఆదరణ కూటం కాదు నేను ఇచ్చేది, ఉజ్జీవ కూటం. ఎప్పుడు చూసినా కళ్ళల్లో కన్నీరు ఎందుకు అని చెప్పినా కూడా ఇంకా కన్నీళ్ళు కారుస్తారేటి? ఇంకెందుకు కన్నీళ్ళు? ఆయన సేవ చేసి ఇంటికి వెళ్ళాడు. ఆయన బిడ్డలకు ఆస్తి, తన సాక్ష్యమే ఆస్తి, తన సేవా విధానమే ఆస్తి. నమ్మకమైన వాడికి జీవ కిరీటం ఉంది. జీవ కిరీటం ధరించుకోవడానికి ఆయన వెళ్ళాడు. స్తోత్రం కలుగును గాక. ఇంకో మొక్క చూపిస్తాను చూడండి, ఇర్మియా 30:20 కూడా చూడండి దయచేసి. ఏమనుకోకండి, ఒక్క నిమిషంలో ముగిస్తాను. ఒక అటెంప్ట్ ఇస్తున్నాను, అంతకంటే ఏమీ లేదు. మీ కన్నీరు ఆఫ్ చేసేస్తారని. వారి కుమారులు అమ్మా చూసారా ఎంత కోటరీ ఉందో చూడండి సేవకుల కుటుంబానికి. ఇది తర్వాత ఇంటర్ప్రిటేషన్ చేస్తుంటే చాలా ఎక్కువ టైం అయిపోతుంది. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:6 కూడా చూడండి. 4:6 అమ్మా ఇక్కడ ఎవరైనా చదవండి దయచేసి. నాకు సరిగ్గా వినపట్టలేదు, ఏజ్ కూడా మారిందిగా, మేము కూడా వెళ్ళిపోయే టైం వచ్చింది. వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకై మా హృదయముల్లో ప్రకాశించెను. కనుక మేము యేసుక్రీస్తు ప్రభు అనియు ఆయన్నే ప్రకటిస్తున్నాం తప్ప మమ్మల్ని గురించి మేము ప్రకటించుకోవటం లేదు. ప్రైజ్ ది లార్డ్.
ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మహారాజు పరిచర్య చేసి యోగ్యమైన పురములోనికి వెళ్ళాడు. ఆయన బిడ్డలు ఆయన పరిచర్య కొనసాగిస్తారు. ఏలియా వెళ్ళినప్పుడు ఒక దుప్పటి విడిచిపెట్టాడు, 2 పాళ్ళు ఎలీషా మీదకి పంపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలీషా ఆ 2 పాళ్ళతో ఒక ఉన్నతమైన పరిచర్య చేయగలిగాడు. అట్టి కృప ఈ దీన కుటుంబానికి దైవజనుల ద్వారా, దేవుడు సహకారం ద్వారా అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అద్భుతమైనటువంటిది, నిజమే. ప్రియులరా, వారిని గూర్చి మనం దుఃఖపడకూడదు, కన్నీరు కార్చకూడదు. ఈ సందర్భంలో ఒక మాట ఎప్పుడు వినేదే, ఒక మాట గుర్తొచ్చింది. ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి బెలిబ్రే అనబడినటువంటి ఒక బొగ్గు కార్మికుడు తన భార్య పాసి పని చేస్తూ భక్తిని కాపాడుకుంటూ కుటుంబాన్ని పోషించింది. ఆయన బాగా త్రాగుబోతు, ఎప్పుడు పడిపోతే బండి మీద తోసుకొచ్చుకునేదట. ఎట్టకేలకు ఆయన మారు మనసు పొందాడు. దేవునిలో బ్రతుకుతూ ఉండగా సడన్గా ఆమె మహిమలోకి పిలువబడింది. అందరూ కలవరపడుతున్నారు, వచ్చి ఏం గగ్గోలు పెడతాడో అని. ఆయన వచ్చి నాట్యం ఆడుతున్నాడట. అరే బెలిబ్రే, ఏంటి నాట్యం ఆడుతున్నావు? నీవు ఏడవాలయ్యా, నీ భార్య కదా వెళ్ళిపోయింది అని చెప్పంటే బెలిబ్రే అంటాడు, నా కొరకు అహర్నిశలు పనిచేసి ఆమె బహుశ్రమను అనుభవించి పాసి పనిచేసి మమ్మల్ని పోషించి పెద్ద చేసింది. ఇప్పుడు మహారాజు కుడిపార్శ్వమున కూర్చునుంది. ఆ సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆనందం ఆగట్లా. అందుకే నేను గంతులు వేస్తూ ప్రభువును స్తుతిస్తున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతుల మరణం ఘనమైందని దేవుని వాక్యంలో మన అందరికీ తెలుసు కదా. ప్రియులరా, ఇప్పుడు మన మధ్యలో మరి స్థానిక సంఘస్థులు కూడా ఉన్నారు. వాళ్ళు మాట్లాడవలసిన వాడు మా ప్రియులు సహవాస పెద్దలు కోనేరు ప్రసాద్ అయ్య గారు షార్ట్ మెసేజ్ ఇస్తారు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. షార్ట్ మెసేజీ మునివేళ్ల మీద కూర్చున్న మీకెంత అవసరమో 350 కిలోమీటర్లు ఇంకా ప్రయాణం చేయవలసిన ఈ దినం నాకు చాలా షార్ట్గా అందరూ ముగిస్తే బాగుండని నాకు అనిపిస్తుంది. కానీ ఆయన మీద ఉన్న ప్రేమ, ఈ ఆదరణ పంచుకున్న ఈ జ్ఞాపకార్థ కూడికలో అంత దూరం నుంచి ప్రయాసపడి నేను నల్గొండ జిల్లా నుంచి నా తోటి సేవకులు, ఆయనతో అనుబంధం ఉన్న వారంతా వచ్చారు. గుండెలో ఉన్న కొన్ని మాటలు చెప్పుకోకపోతే ఇంత ప్రయాణం, ఇంత ప్రయాస వ్యర్థమవుతుంది. కాబట్టి నేను కూడా వీలైనంతవరకు షార్ట్గా చెప్పారు, ముగిస్తా. నాగేశ్వర గారు, లూక్ పాల్, ఈయన సమీపంగా చూసిన వాళ్ళు చాలామంది భయపడతారు, వాళ్ళలో నేను ఒకడిని. ఆయన భక్తి జీవితం టోటల్లీ డిఫరెంట్. ఎందుకని కొంతమంది జీవితాలు అలా కొంత వైవిధ్యంతో ఉంటాయి. మనకి అర్థం చేసుకోవడానికి చాలాసార్లు అది మనకి సాధ్యం కాదు. అటువంటి ఒక అసాధ్యమైన, ఒక అసాధారణమైన భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, సేవా జీవితాన్ని ఆయన మనకు ముందు చేసి చూపించాడు. అది చూసి భయపడ్డా. నాకు తెలిసినంత వరకు ఆయన నా ఇంట భోజనం చేయలే, ఉపవాసమే. ఏమయ్యా బాబు, నాకు ఉపవాసాలంటే మహాభయం, ఆయనకేమో మహా ఇష్టం. ఏంటో కొంతమందికి ఉపవాసాలు ఇష్టం, నాకేమో భయం. ఒక్క పూటన అన్నం తినవయ్యా, ప్రతిసారి ఏదో కారణం చెబుతావు అని అంటే ఆయన జీవితం ఒక గొప్ప ఆత్మ సంబంధమైన పోరాటంతో నింపబడి ఉపవాసమును అనే దాన్ని ఆధారం చేసుకుని తన శరీరాన్ని నలగొట్టుకుంటా ప్రభు సన్నిధిలో నిత్యం కనపడుతూ పోరాడిన మహా వ్యక్తి
దైవజనుడు లూక్ పాల్. ఆయనతో పోల్చాలంటే నాకు పాత నిబంధన గ్రంథంలో ఒక ఆయన దొరికాడు. ఆయన 88వ కీర్తనలో ఉంటాడు. పేరు హేమాను. ఆయన ప్రార్థన చూడండి, మొదటి వచనం అంటాడు, రాత్రి వేళ నీ సన్నిధిని నేను మొరపెట్టున్నాడు, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. కొంతమంది వారి దుఃఖభరితమైన పోరాట సంబంధమైన జీవితంలో దాన్ని జయించే అనుభవంలోకి రావటానికి రాత్రిళ్ళు ఉపవాసం మాత్రమే కాదు, ప్రార్థనతో తమ జీవితాలు నింపుకుని ఉంటారు. అయినా సరే అతని జీవితం అంట 3వ వచనం చెప్పబడింది, నేను ఆపదలతో నిండి ఉన్నాను కదా. ఇంకా చదువుకుంటే చాలా విషయాలు ఉంటాయి, కానీ నాకు షార్ట్ అన్నారు కాబట్టి 9వ వచనంలోకి వెళ్తే, బాధ చేత నా కన్ను క్షీణిస్తున్నది యెహోవా, ప్రతి దినము నేను నీకు మొరపెడుతున్నాను, నీ వైపు నా చేతులు చాపుతున్నా. అంటే రిలాక్స్ అవ్వడానికి, ఒక దినములో రిలాక్స్ అవ్వడానికి హేమానికి అవకాశం లేదు. రాత్రి వేళ ప్రార్థన చేస్తున్నాడు, ప్రతి దినము ప్రార్థన చేస్తున్నాడు. 13వ వచనం చూస్తే, యెహోవా నేను నీతోనే మనవి చేస్తున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును, యెహోవా నీవు నన్ను విడిచుటయ్యాలా, నీ ముఖము నాకు చాటు చేయుటయ్యేలా. భక్తునికి అనుగ్రహించబడిన విశ్వాస సేవా సంబంధమైన జీవితాలలో ఇదిగో ఈ హేమాను అత్యంత భయంకరంగా నలగొట్టబడిన వ్యక్తి. ఏ రకంగా నలగొట్టబడ్డాడో అధ్యాయంలో లిఖించబడి ఉంది, సమయం లేదు. అలాగే లూక్ పాల్ గారి యొక్క జీవితంలో కూడా పోరాటాల మయం. ఉపవాసం ఫ్యాషన్ కాదండి, ప్యాషన్. అదొక ఆయుధం. దేవుని సన్నిధిలో ఆయన నలుగుతూ కనపడి ఆయన చేసిన పోరాటాన్ని దగ్గర నుంచి నేను చూశాను. ఆయన చెప్పే విషయాలు, ఆయన పోరాటం నిజంగా ఈ తరంలో ఒక మాదిరికరంగా మా బేతేలు సహవాసంలో నిశ్చయంగా నేను చెప్పగలను. చక్కటి మాదిరికరమైన జీవితాన్ని, పోరాటాలమేమైనా తన జీవితంలో చక్కటి సమాధానాన్ని, నెమ్మదిని తన చివరి దినాల్లో పొందుకుని మరి చక్కటి సాక్ష్యంతో వెళ్ళారని హృదయపూర్వకంగా విశ్వసిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు దీవించునుగా. థ్యాంక్ యూ. మా ప్రియులు కోనె ప్రసాద్ అయ్య గారు గంటలు మాట్లాడగలరు, కానీ సమయాన్ని బట్టి చాలా షార్ట్ అండ్గా స్వీట్గా కూడా మాట్లాడగలరు. అందరు చప్పట్లు కొడదాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు కుటుంబ పక్షంగా మరి ప్రియ యవనస్తుడైన తమ్ముడు పరంజ్యోతి గారు వారు మాట్లాడాల్సిందిగా ప్రేమతో కోరుతున్నాం. దేవుని స్తోత్రం. ఈరోజు ఇంత త్వరగా వస్తున్నా అనుకోలేదు, కానీ అది దేవుని చిత్తం. ఎందుకంటే నేను చెప్పగలిగేదల్లా ఒకటే, నా తండ్రిని గురించి ఎన్నో మాటలు చెప్పాలని ఆశ ఉంది, కానీ జస్ట్ ఒక 5 నిమిషాలు నేను మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. నా తండ్రి ఒక రామభక్తుడండి. రామభక్తుడు, మంచి భక్తుడు. ఆయన ఎలాగైతే ఎంత రామభక్తుడో అలా ఉంటున్నప్పుడు దేవుడు ఆయనతో ఒకసారి మాట్లాడడం జరిగింది. అది కూడా తన స్నేహితుని దగ్గర పుస్తకంలో యేసు ప్రభు ఫోటో ఉంటే అది తీసుకున్నారు. అక్కడి నుంచి ఏ రోజు ఆయనతో ఏ దేవుడు మాట్లాడలేదు, కానీ ఎప్పుడైతే యేసై మాట్లాడారో యేసై మీద ఒక ప్రత్యేకమైన మనసు. కానీ అలాంటి సమయాల్లో మా నాన్నమ్మకి ఉపశమనంతో చాలా బాధపడుతుంటే వారాలు చేయగా మా నాన్నమ్మను దేవుడు స్వస్థపరిచాడండి. ఎప్పుడైతే స్వస్థపరిచారో దాన్ని బట్టి తాతయ్య, నానమ్మ, మా నాన్న ముగ్గురు ప్రభువులు ఉండటం జరిగింది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అలా ప్రభువును తెలుసుకోవడానికి దేవుడు గొప్ప కృప నా తండ్రికి దేవుడు ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, కానీ దైవజనులు బేతేలు సహవాసం అనేది సుమారు 75 సంవత్సరాల
పైన చరిత్ర కలిగినటువంటి గొప్ప పరిచర్య దైవజనులు ఇందాడ అధ్యక్షులు చెప్పారు. అన్యజనుల మధ్య ఉన్నతమైన సేవ చేసిన దైవజనులు రెవరెండ్ డాక్టర్ అప్పిగట్ల ఇస్మాయిలయ్య గారు. ఆయన గురించి నా తండ్రి చెప్పకుండా ఎప్పుడు ఉండరండి. విశేషం ఏంటంటే ఆయన పెళ్లి చేసింది ఇస్మాయిలయ్య గారు అయితే ఆ పెళ్లి సంబంధాన్ని చూసింది దేవసహాయమయ్య గారు. సో ఆయనే వెళ్ళి సైకిల్ వేసుకుని మా డాడీని తీసుకెళ్ళి అమ్మని చూపించి చూసి వచ్చారు. కానీ దేవుని యొక్క ఏర్పాటు, మా అమ్మమ్మ యొక్క ప్రార్థన, దేవుడు ఆ రీతిగా వారు వివాహం చేశారు. కానీ తర్వాత నుంచి ఎన్ని పోరాటాలు నేను చెప్పలేను, కానీ అన్నిటినీ క్లుప్తంగా కొన్ని లైన్స్లో చెప్తాను. అదేంటంటే నా తండ్రి ఒక ఉత్తమమైన వ్యక్తి అండి, ఉత్తమమైన వ్యక్తి. ఒక కొడుకుగా నేను ఇచ్చే సాక్ష్యం. ఎందుకంటే ఆయన 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 జీవితం ఒక ప్రత్యేకమైనది, చాలా ప్రత్యేకమైనది. ఏది పెద్ద పట్టించుకోరు అంటే ప్రతిదాన్ని, అందరి విషయాలు వ్యర్థమైనవన్నీ ఎక్కించుకోరు. దేవునికి ఇష్టంగా బ్రతకాలనేటువంటి ఒక జీవితం అండి. ఆమేన్. అంత మాత్రమే కాదు, ఒక ఉత్తమమైన భర్త. మా బంధువులు ఒక ఆమె చెప్పారు, ఎవరో చెప్పను కానీ అన్నమాట, అరే జ్యోతి, ఈ రోజున ఇంట్లో అన్నీ చేసి పెడితేనే ఈ రోజున ఇది అవ్వలేదు, కానీ ఆమెను ఎంతో ప్రేమించాడండి. ఒక ఉత్తమమైన భర్త. తర్వాత నేనంటారా, నా స్వగ్రామం నుంచి వచ్చినటువంటి నా బంధువులు ఉన్నారు, సంఘంలో వారికి కూడా తెలుసు. నేను బాల్యంలో ఒక పెద్ద ఎయిర్ ఫోర్స్ అంటే విమానాశ్రయాలు చేసేవాడిని కాదు, గాలిగా మరంగ్ టైపు. అలాంటి నన్ను భరించి దేవుని యొక్క క్రమంలో వాక్యానుసారంగా నన్ను పెంచారు నా తండ్రి. ఆమేన్. ఆయన పెట్టిన క్రమశిక్షణ అనేది నేను ఎప్పుడు జ్ఞాపం చేసి అనుకుంటా, నా తండ్రి నన్ను కొట్టిన తిరాలు నా మేలు కోసం. దేవుని యొక్క వాక్యానుసారంగా ఆయన బెత్తమును వాడటం వల్ల ఈరోజు ఒక కాపరిగా నేను ఉన్నానండి. నా చెల్లిని కూడా చక్కగా ఎంతో ప్రేమగా దేవుని కృప దైవక్రమంలో బిడ్డలను పెంచిన ఒక ఉత్తమమైన తండ్రి. తర్వాత ఒక మామయ్య మా పాస్టర్కి కానీ లేదా మా ఆవిడికి కానీ సమయం ఇస్తామని చెప్తారు. నేను వాస్తవానికి గడిచిన 3 సంవత్సరాలకు ఇంట్లో ఉండటం తక్కువ, ప్రతిరోజు ఒక ఊరు వెళ్తుంటాను. ఆ దినాల్లో మా డాడీ అలాగే మా పాస్టర్ మా ఆవిడ ఇద్దరు కూడా కూర్చుని చాలా సన్నిహితమండి. నేను చాలా విషయాలు నేను చెప్పను, ఏమో ఎలా ఫీల్ అవుతారా అని ఉద్దేశం. కానీ అన్ని విషయాలు ఆయన చెప్పేవారు. ఆమె అనేవాళ్ళు ఏమనంటే, మీరు పోండి, మీరు నా స్నేహితులు కాదు, మావయ్య గారు మా ఫ్రెండు, నాకు అన్నీ చెప్తారు, నాతో అన్నీ మాట్లాడతారు. ఎందుకంటే దేవుని కృప. ఒకవేళ మా ఇద్దరికి ఎప్పుడైనా చిన్న మాటల్లో తేడా వచ్చినా నన్ను లేదా ఆవిడనో ఇద్దరినో సరి చేసేవాళ్ళు, కానీ ఏ రోజున ఆద్యం పోయలేదండి నా తండ్రి. ఒక ఉత్తమమైన మామ, ఆమెను అడగచ్చు కావాలంటే. తర్వాత ఒక తాతయ్య, నేను ఉండలేదు, వారికి ఏం కావాలి ఎవరు చూస్తారు, నేను చూడాలి, కానీ అన్నీ ఆయన చూసేవాడు. అన్నీ A to Z, వాళ్ళు ఏది కావాలన్నా కొనాలన్నా చేయాలన్నా ఏదైనా కానీ. ఉదయం సమాధుల దగ్గరికి వెళ్తే, డాడీని సమాధి చేసే స్థలానికి వెళ్తే పెద్దోడు ఏడుస్తున్నాడు, తాతని తీసుకెళ్ళిపోదాం, ఇలా వదిలేసి వెళ్తాం పద్ధతి కాదంటున్నాడు. నేను అక్కడ పెడితే దేవుని దగ్గరికి వెళ్తారు, తాతయ్య ఎక్కడ ఉండరని చెప్పాను. అది నేను చెప్పగలిగింది వాడికి. తర్వాత ఒక సంఘ కాపరిగా, కావాలంటే ఎవరితో మాట్లాడండి, డబ్బు ఆశించే వ్యక్తి కాదండి, ఒక పేరు ఆశించే వ్యక్తి కాదు, నాకు ఒక ప్రథమ స్థానం ఇవ్వాలని కోరుకునే వ్యక్తి కాదు. ఇంకో రకంగా చెప్పాలంటే తన జీవితం ద్వారా అనేక మందిని ప్రభావితం చేసిన ఒక ఆత్మీయ తండ్రి నా తండ్రి అండి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.
ఒక పౌరుడిగా ఉద్యోగం చేస్తున్నారు. ఆయన కృష్ణా జిల్లాలో ఎంఆర్ఓ ఆఫీస్లో జాబ్ చేశారు. ప్రమోషన్ వచ్చింది. మచిలీపట్నం కోనేరు సెంటర్ నుంచి లక్ష్మీ టాకీస్ వరకు విఏఓ కర్ణంగా దేవుడు సేవకి వెళ్ళంటే దాన్ని రాజీనామా చేసి వస్తుంటే అక్కడ అన్నారు కదా, ఎందుకు రాజీనామా చేస్తావు, లాంగ్ లీవ్ పెట్టెళ్ళు, నీ తర్వాత నీ పిల్లలు చేసుకుంటారు, లేకపోతే నీకు ఇబ్బందిగా ఉంటే నువ్వే రావచ్చు. అంటే ఆయన అన్నమాట ఏంటంటే, నేను కాదు కదా, నా శవం కూడా ఇక్కడికి రాదని చెప్పొచ్చారని. కృష్ణా జిల్లా నుంచి ఇక్కడ రావటం జరిగింది. అట్లా అంత సమర్పణ కలిగినటువంటి నా తండ్రి జీవితం అనేది నేను ఇంకొన్ని మాటలు చెప్పి ముగిస్తున్నాను. ఆయన ఎప్పుడు చిన్నప్పటి నుంచి అనేవారు ఏమంటే, నువ్వేం చదవాలనుకున్నావు చదువు, పెద్దయినాక నువ్వు దేవుని సేవ చేయాలి, అమ్మ మాట ఇచ్చింది అనేవారు. నేను అలాగే చెప్పేవాడిని ఎక్కడ చదివినా. అలాగే ఆయన ఏం చేసేవారంటే ఆయనతో పాటు సేవకు తీసుకెళ్ళేవారు, చూపించారు. ఆయన చేస్తుంది నేను చూశాను. తర్వాత అది చేసేలాగా నాకు అవకాశం ఇచ్చారు, నన్ను ప్రోత్సహించారు, బలపరిచారు. తర్వాత ఈ రోజున నేను నిలబడగలను అనుకున్నప్పుడు ఆయన అదృశ్యమయ్యాడు. నా తండ్రి లేడని ఒక బాధ ఉంది, కానీ ఒక మహాప్రయాస. దైవజనులు చాలామంది ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నేను పుట్టినప్పటి నుంచి నా తండ్రిని, మా యొక్క కుటుంబ పుట్టుపూర్వతరాలు అన్నీ ఎరిగిన వారు. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ అన్ని విషయాలు ఏ రకంగా ప్రభువులోకి వచ్చాం. ఎందుకంటే వారే నాకు నేను చెప్పే ప్రతి మాటకి సాక్ష్యం. ఎంఆర్ఓ ఆఫీస్లో జాబ్ చేయడం అంటే రెవెన్యూ ఆఫీస్లో రోజు బ్యాగ్ తీసుకెళ్ళి డబ్బులు తెచ్చుకోవచ్చు. నెలాఖరు జీతం కంటే ముందు ఎవరు డబ్బులు ఇచ్చినా ఏ రోజు లంచం తీసుకోలేదు. ఈ రోజుకున్న పేరేంటంటే మౌ మండలంలో లంచం తీసుకున్నటువంటి వ్యక్తి అని పేరండి ఆయనకి. ఒక గొప్ప పౌరుడు. అయితే ఆయన ఎందుకు వెళ్ళిపోయారు మరి అంటే, ఎక్కడ ఆదరణ కోరిక వెళ్ళిన డాడీ ఒక మాట చెప్తారు, మన ఆయుష్ కాలం 70 సంవత్సరాలు, అధిక బలం అనేది 80 సంవత్సరాలని దేవునికి వాక్యం చెప్తుంది. కనీసం 70 సంవత్సరాలు బ్రతకాలని చెప్పేవారండి. అలాగే దేవుడు ఆయనకి 70 సంవత్సరాల మీద 5 నెలల ఆయుష్ ఇచ్చాడు. నా తండ్రి ఎప్పుడు ఆశపడేవాడు కనీసం 70 బ్రతకాలి, ఆ పైన దేవుని చిత్తం. ఈ మధ్యలో డాడీకి ఒక ఆశ కలిగింది, ఒక 30 ఏళ్ళు ఇంకా బ్రతకాలని. కానీ దేవుడికి తెలుసు ఏది మనకు మంచిదో. నేను చెప్తాను, నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నా దేవుడు తండ్రికి కావాల్సిన విశ్రాంతిని ఇచ్చాడు, నేను నమ్ముతాను. మరొక విషయం ఏంటంటే, ఆయన చనిపోయిన దాని గురించి ఒక 2 మాటలు చెప్పి ఆయన లక్ష్యాల గురించి చెప్తాను. వాస్తవానికి కొన్ని రకాలుగా నేను మాటలు వింటున్నాను. మా బాధ ఏదో మేము పడుతున్నాం, ఏమైనా మేలు చేయగలిగితే ఆదరించగలిగితే ఆదరించండి. కానీ వ్యర్థమైనటువంటి మాటలు విమర్శనాత్మకంగా మాట్లాడి కొంతమంది ఒకరో ఇద్దరు మాట్లాడుతున్నారు. ఏమనంటే మేము లేము అది ఇదని. దయచేసి నా తండ్రిని పోగొట్టినంత మూర్ఖుడు నేను కాదండి. ఆదివారం పరిచర్యకి వెళ్ళారు. ఆదివారం ఉదయం ఆరాధన ఇద్దరు కలిసి ఉన్నాం. 26వ తారీఖు రాత్రి డాడీ పరిచర్యకి వెళ్ళారు. సాయంత్రం నేను 2 చోట్ల పరిచర్యకి వెళ్ళి రాత్రి అమ్మ నేను తిరిగి వచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే, 10 గంటలకి నేను డాడీతో అన్నాను కదా, ఈ రాత్రికి హైదరాబాద్ వెళ్తున్నాను డాడీ అంటే సరే అన్నారు. హైదరాబాద్ వెళ్ళాను 7:30 కల్లా. వెళ్ళిన పావు గంట కల్లా జరిగింది ఏంటంటే, ఒక అకుల్లావ్ గారు ఒక బ్రదర్ కాల్ చేసి మాట్లాడుతున్నారు. నేను సాధారణంగా చేశారేమో అనుకుని మామూలుగా మాట్లాడుతుంటే ఆయన అన్నారు కదా, పాస్టర్ గారు బాగాలేదన్నారు. పాస్టర్ గారు బాగోపోవటం ఏంటి అని చెప్పంటే, ఎక్కడున్నారు మీకు తెలియదా అంటున్నారు. ఆయన నాకు తెలియదని నాకు చెప్పలేదన్నా. అంటే నాకు చెప్తే నేను బాధపడతాను, నాకు ఏది చెప్పరు. నేను కూడా అంతే, ఆయన బాధపడతాడని ఏది ఆయనకి చెప్పను నేను. మా ఇద్దరికి ఉన్నటువంటి ఒక బ్యాడ్ నేచర్ అనుకోవాలి. అయితే ఏదైనా కానీ ఒక వ్యక్తికి చెప్పారు, అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పి అంటే ఆయన వచ్చి ఫోన్ చేయగా నేను డాడీకి ఇమ్మంటే డాడీతో మాట్లాడి, ఏమైంది డాడీ అంటే, ఎడం చేతి వైపున లాగుతుంది అంతా పక్షవాతం లక్షణాలాగా ఉన్నాయి అన్నారు. అనగానే చెయ్యి కానీ ముక్కు నోరు కానీ ఏమన్నా వంకర పోయినాయా అన్న. లేదని చెప్పి అన్నారు. కానీ త్వరగా వెళ్తే మంచిది కదా, ఏం తేడా పడదకుండా ఉంటుందని చెప్పి అన్నారు. సిరివళ్ళకి వెళ్తే మంచిదని చెప్పి ఆయన అంటే, సరే డాడీ ఎలా వెళ్తారంటే బండి మీద వెళ్తున్నారు. బండి మీద కాదు, కారు వేసుకెళ్ళానంటే అక్కడ తెలిసిన ఒక సహోదరుల కారు ఉంటే ఆ కారు తీసుకొచ్చారు. 8:30 కల్లా విజయవాడ వెళ్ళారు. ఇద్దరు కలిసి హోటల్లో టిఫిన్ చేశారు. హాస్పిటల్లో డాక్టర్ గారు రావటం ఆలస్యం అవుతుంది. టిఫిన్ చేసి ఓపీ రాయించుకుని కూర్చున్నారు. అయితే డాక్టర్ గారు వచ్చి చూసి 2 ఇంజక్షన్లు చేసి సెలైన్ పెట్టి అన్నారు కదా, 2 రోజులు అబ్జర్వేషన్లో ఉంచుతామన్నారు.
ఆ మాటకు నేను సరే అయితే పర్లేదులే అన్నాను. అప్పుడు అఖిల గారు ఫోన్ చేసి మరలా అన్నారు, అబ్జర్వేషన్ అంటున్నారు కదా, మరి ఏం చేద్దాం, తీసుకెళ్ళిపోమంటారా లలితకి, ఎందుకంటే మా నాన్నగారిని అక్కడే చూపిస్తే బాగుంటుంది అని చెప్పి అన్నారు. నేను అన్నాను, అబ్జర్వేషన్ అన్నారు కాబట్టి ఉంచండిలేండి, ఎందుకంటే పక్షవాతం డాడీ ఇది అవుతున్నారు కదా అని చెప్పంటే ఆయన సరే అన్నారు. ఉదయం 10ంటికి ఆ మాట జరిగింది. తర్వాత బేతేల్ గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టాను, ఇట్లా ఉందని ప్రార్థన చేయమని. ఇంకా అనేక మంది చాలా ఏమంటారు ప్రార్థన చేయటం, ఫోన్లు చేయటం. చివరికి కొంతమంది విజయవాడ వెళ్ళటం జరిగింది. 1 గంటకి జరిగింది ఏంటంటే ఫోన్ చేశారు, ఒకళ్ళు అన్నారు డాడీకి శ్వాస అందట్లేదు, త్వరగా వచ్చాయా అంటే అప్పుడు అర్థమైంది ఇది పక్షవాతం కాదు, హార్ట్ ప్రాబ్లం అని. వెంటనే అన్నాను, ఆంధ్ర హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి అని చెప్పాను. అక్కడ డాక్టర్స్ కూడా అదే చెప్పారంటే అది పక్షవాతం హాస్పిటల్. అది వాళ్ళు ఏం చెప్పారంటే ఏమంటారు కార్డియాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళమంటే అంబులెన్స్ బుక్ చేశారు. 1:30 సమయానికి కొంతమంది దేవుని బిడ్డలు సంఘానికి దేవుని మందిరానికి వచ్చి ఆయనకి సమీపంగా ఉండేటువంటి కొంతమంది వెళ్ళారని వాళ్ళందరం చూసుకు ఆనందపడ్డారు. కానీ ఈలో బాత్రూమ్కి వెళ్ళాలనిపించి బాత్రూమ్కి వెళ్ళి రాలేకపోతుంటే ఒక పావు గంట తర్వాత తీసుకొచ్చారు. రావటం బాగా ఆయాసం పెరిగిపోతే వెళ్ళిన వారు తీసుకెళ్ళిన వాళ్ళు అందరూ కూడా అకుల్లా గారు, తర్వాత మన సహోదరులు కొంతమంది ఉన్నారు, వారందరూ కూడా వారి వంతులో వారు చేస్తున్నారు. కానీ నిస్సహాయమైన స్థితి, ఒక 10 నిమిషాల్లో ప్రాణం విడిచారని జరిగింది. ఇది ఎందుకు జరిగింది అని మీరంటే నేను ఒకటే అంటాను, మార్చ్ 7వ తారీఖున దేవుడు నా తండ్రికి బయలుపరిచాడు. ఏమనంటే నాకున్న బలహీనతలను బట్టి నా ఆయుష్ తరిగింది, నా తెర చిన్నదైంది, నా ఆయుష్ తరిగింది అని దేవుడు ఆయనకి బయలుపరిస్తే ఆ విషయాన్ని ఆయన డైరీలో రాసుకున్నారు. మార్చి 1వ తారీఖున ఇంకోటి కనిపించింది, ఆయన గోతులో ఉన్నారంట. సహవాస సేవకులు ఆయన బయటికి తీసినట్టుగా కనిపించింది 1వ తారీఖు. మార్చి 7వ తారీఖు ఏమో ఆయుష్ తరిగినట్టుగా కనిపించింది. ఏప్రిల్ 1వ తారీఖు హోల్ నైట్ ప్రేయర్లో నాకు దీర్ఘాయుష్ రావాలి, కీడు తప్పాలని ప్రార్థన చేయమని రాశారు. దేవుడు చెప్పిన ప్రతిదాన్ని ఆయన రాస్తారండి. అలాగే 18వ తారీఖున విజయవాడలో రాధమ్మ గారి జ్ఞాపకార్థ గుడికి వెళ్ళి అక్కడి నుంచి మా పిన్ని దగ్గరికి వెళ్ళి అన్నారంటే ఏమనంటే, చంటి నరసింహరావుకు బాగోపోతే నువ్వు చేసావు, మంచం మీద పడితే, ఒకవేళ నేను మంచం మీద పడితే మీ అక్క చేయలేదు కదా, నేను మంచం మీద పడకూడదని చెప్పి అన్నారంట. బాబు అలా ఎందుకు అంటున్నారు, అలా అవ్వదని చెప్పేసి ఆమె చెప్పారు. తర్వాత పోయిన బుధవారం కూడా అన్నారంటే ఏమనంటే, నేను మహిమలోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటానో తెలుసా, ఒక్కసారి ఆ మహిమలోకి ప్రవేశించిన తర్వాత మరలా తిరిగి నా భార్య నా పిల్లలు వస్తా అనుకుంటున్నారా, నేను రాను, మహిమ అనేది అలా ఉంటుందని చెప్పి అన్నారంట. నేను మంచాన పడకూడదు, ఒకవేళ దేవుడు తీసుకుంటే అకస్మాత్తుగా వెళ్ళిపోవాలని ప్రార్థన చేయండి అని చెప్పారండి. ఇవన్నీ జరిగినటువంటి విషయాలు. కాబట్టి దేవుని సమయము ఆయన తీసుకోవటం. ఆమేన్. నాకున్న బాధ ఏంటంటే ఇంత త్వరగా ఈరోజు వస్తుందని మాత్రం అనుకోలే. కానీ నేను సంతోషపడే కొన్ని విషయాలు ఏంటంటే నా తండ్రి కలిగిన కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. అందుకే అక్కడ రాశాను, హిజ్ మిషన్ ఆన్ ఎర్త్ ఈజ్ ఫుల్ఫిల్డ్. భూమి మీద ఆయన చేయాల్సిన పరిచర్య లేదా ఆయన దర్శనం ఏదైతే ఉందో అది నెరవేర్చారని. ఎందుకంటే మందిరం కట్టాలని 23 సంవత్సరాలు ఉపవాసం ఉన్నారండి, ఎన్నో పోరాటాలు. కానీ దేవుని దయ, అనేక మందిల సహకారము, ప్రార్థనలు, దేవుడు ఆ ఒక మందిరాన్ని కట్టడానికి, ఆ మందిరాన్ని చూసిన తర్వాతే ఆయన భోజనం చేశారండి. 23 సంవత్సరాలు ఒకటి. రెండవది పిల్లల పెళ్ళిళ్ళు. మందిరానికి వచ్చిన చిన్న పిల్లలు ఉన్నారు, చెర్రీ అని, రిషిక అని, వీళ్ళతో ఆడుతుంటే అనుకునేవాడిని నా పెళ్ళిలో చెల్లి పెళ్ళి అయితే వాళ్ళతో ఆడుకుంటారు కదా అనుకునేవాడిని. నా పెళ్ళయింది, చెల్లి పెళ్ళయింది, నాకు పిల్లల్ని దేవుడు చెప్పాడు నాకు 7 కొడుకులు కనాలని ఆశ, నాలాగా పాస్టర్లు చేయాలని. కానీ దేవుడు చెప్పాడు, డాడీకి చూపించారు 3 పిల్లల్ని, ఒక పాప 2 బాబుల్ని. ఎవరంటే పరంజ్యోతి పిల్లలని చెప్పారంట. అప్పుడు ఆ మాట చెప్పిన తర్వాత నేను అనుకున్నాను ఏమనంటే, నాకు 3 పిల్లలు చాలు. దేవుడు అలాగే నాకు 3 పిల్లల్ని ఇచ్చాడు. పాప బ్లెస్సీ, నిస్సి, బాబు, ఇంకో బాబు క్రిస్సి. దేవుడు చెప్పాడు, ఇచ్చాడు. దేవుడు అలా చెప్పినటువంటి వాగ్దానాలు చాలా ఉన్నాయి. నా తండ్రి నాకు ఆస్తులు ఇవ్వలేదు, కానీ ఆశీర్వాదాలతో కూడినటువంటి ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడండి. ఇందాక దైవజనులు చెప్పారు, మామయ్య గారు, ఇంకా అనేక మంది పెద్దలు. నిజంగా ఆ ఆశీర్వాదాలన్నిటి చేత నిశ్చయంగా దేవుడు మమ్మల్ని ఎంతగానో దీవించబోతాడు. మమ్మల్ని కాదు, శారీరకంగా కుమారుడిని కుమార్తె అయిన మమ్మల్ని మాత్రమే కాదు, కానీ ఆధ్యాత్మికంగా ఆయనతో సహవాసం కలిగిన మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించబోతున్నాడు. ఆమేన్. అది అబ్రహాము ఆశీర్వాదంలో ప్రత్యేకత అండి. నా దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే మీకు 10,000 ఇస్తే
లేకపోతే నా చెల్లికి వాటా ఇస్తే తగ్గుద్ది, ఆశీర్వాదం తగ్గేది కాదు, తరగనటువంటి గని అండి. కాబట్టి నిశ్చయంగా నేను చెప్పగలను, దేవుడు ఆ రీతిగా చేశారు. అయితే ఇంకో విషయం, 6 సంవత్సరాల నుంచి ఆయనకి యెరూషలేం వెళ్ళాలని ఆశ. దానికోసం డబ్బులు దాచుతూ ఉండేవారు, దాచి వెళ్దామనుకునే సరే కరోనా వచ్చింది, ఆగిపోయారు. కరోనా కొంచెం సడలించగానే లాస్ట్ ఇయర్ వెళ్ళారండి. కానీ విచారం ఏంటంటే ఆయన చనిపోయిన సమయం 27 పోయిన నెల మే, ఆ సమయానికి ఆయన లాస్ట్ ఇయర్ యెరూషలేములో ఉన్నారు. ఈ సంవత్సరం బైబిల్ ప్రకారం పరలోకాన్ని పరమ యెరూషలేం అంటారండి. ఆయన పరమ యెరూషలేముకి వెళ్ళారు. నా తండ్రికి ఉన్న ఆశ ఒకటే, ఒక మంచి వ్యక్తిగా బ్రతకాలి, దేవుని బిడ్డగా బ్రతకాలి, మాదిరిగా బ్రతకాలి, పరలోకం వెళ్ళాలి. నేను కాదు, నా తండ్రిని గురించి నెగిటివ్గా సాక్ష్యం ఇవ్వగలిగేవారు శత్రువైన ఇవ్వలేడండి. ఎందుకంటే అలాంటి ఒక ఉత్తమమైన ఒక రియల్ హీరో ఆఫ్ ఫెయిత్. ఆమేన్. కాబట్టి నా తండ్రి విషయం నేను దుఃఖపడినా ఆయన మాదిరి, ఆయన జీవితం అంతా నాతో ఉన్నది. ఎందుకంటే నేను కంప్లీట్గా ఎంబాడీడ్ విత్ మై ఫాదర్. నా స్నేహితులు ఒక ఆయన అన్నాడు ఏమనంటే, పోయినసారి మీటింగ్ వచ్చి వెళ్ళి ప్రకాష్ అని ఏమన్నాడంటే, అసలు పరంజ్యోతి ఎందుకు ఇలా ఉంటాడు, వీడు తినడం ఇంకొకళ్ళని తిన్నవడం. అంటే అర్థం ఏంటి తెలుసా అండి, తిన్నవడం అంటే పెట్టింది కాదు, ఏమంటారు, మంద కాందాన్ని తినకూడదు, ఇంకొకళ్ళని తిన్నవను. దేవుని సొమ్ముంది, నేను తిన్నాం, ఇంకొకళ్ళని తిన్నవను. యథార్థంగా ఉండాలంట. అది మా ఫ్రెండ్స్ అందరూ తెలుసు, వీడు నిక్కచ్చిగా ఉంటాడు. కార్యక్రమానికి వచ్చి వెళ్ళిన తర్వాత, సమాధి కార్యక్రమం తర్వాత అన్నమాట ఏంటంటే, ఫోన్ చేసి తినేవాడు కారణం ఏంటంటే, ఓహోహోహో ఈ జీన్స్ ఎక్కడుందంటే ఇక్కడది కాదు, అంకుల్లో ఉంది. ఆమేన్. నేను చెప్పగలిగేది ఒకటే, ఆయన కుమారుడిగా ఆయన వారసత్వాన్ని అన్ని విషయాల్లో నేను పుచ్చుకోవాలి అని ఆశపడుతున్నాను. దయచేసి మా కోసం ప్రార్థన చేయండి. వచ్చిన మీ అందరికీ వందనాలు. మిగిలిన సమయాన్ని దైవజనులకు అప్పగిస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులరా, దేవుని దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి. ముగింపులోకి వస్తున్నాం. దయచేసి ఒక చిన్న మనవి ఏంటంటే, ఎవరైనా మాట్లాడాలనుకున్న వారు, అంటే మాట్లాడుకోవాలనుకున్న వారు ఆ పక్కన భోజనశాలకు వెళ్ళి మాట్లాడుకోండి. అక్కడ కూడా ఏసీ చల్లగా ఉంటుంది. ఇక్కడ దయచేసి ఇక్కడ వచ్చే మాటలే విందాం. తర్వాత కూర్చున్న వారిలో కూడా మీరు ఇలాగే అవ్వట్లేదా అని అనుకోవద్దు. నిదానంగా వెళ్ళి భోజనం చేసి రండి, భోజనం చేసి వచ్చి కూర్చోండి. థ్యాంక్ యూ. ఉండగలను అనుకుంటే ఉండండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్. నేను చివరిలోకి వచ్చాం. ప్రియులరా, లూక్ పాల్ గారు నేను ఉద్యోగంలో నుండి ఒకే సమయంలో బయటకు వచ్చాం. నా పేరు చంద్రశేఖరరావు. మీ ఇద్దరం ప్రక్క విలేజెసే. నేను బ్యాంకింగ్ ఇండస్ట్రీలో నుండి బయటకు వచ్చాను, ఆయన రెవెన్యూలోంచి బయటకు వచ్చారు. అద్భుతమైనటువంటి దేవుని ప్రేమ ఏంటంటే, మరి ఇందాక పరంజ్యోతి గారు చెప్పినట్లుగా ఆయన ఆజాత శత్రువు. ఎవరికి జనరల్గా పాస్టర్స్గా అయినా ఒక నోట్స్ రాసుకున్నాం అనుకోండి, పక్కనోడు చూస్తానంటే ఏమో, ఎందుకంటే నేను రాసుకున్న కీ పాయింట్స్ అన్ని అతను చూస్తాడేమో, ఆయన ఎక్కడ నోట్ చేసుకుంటాడని ఆ పాయింట్స్ దాచిపెట్టుకుంటాం. అంటే కాంపిటీషన్తో కూడినటువంటి వాళ్ళు పాస్టర్స్లో కూడా మనం ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఇంకొకళ్ళు చదువుతామంటే ఇవ్వటానికి ఇష్టపడం. కానీ ఆయనలో ఉన్న సుగుణం ఏంటో తెలుసా, నేను ఎల్ఎఫ్ బ్యాక్గ్రౌండ్లో నుంచి మారు మనసు పొందాం. మా సహవాస మెయిన్ వాళ్ళు అందరూ ఎక్కువ. లేమెన్ ఎవాంజలికల్ ఫెలోషిప్ ఫౌండర్ అయిన ఎన్ డానియల్ అయ్య గారి యొక్క బుక్ ఒకటి తీసుకుని వచ్చి, బ్రదర్ మీరు ఎక్కువ కోడ్ చేస్తూ ఉంటారు కదా ఆయన మాటలో, మీరు ఈ బుక్ మీ దగ్గర ఉంటే ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది మీ మెసేజ్, అందుకని మీకు ప్రజెంటేషన్ ఇద్దానని తెచ్చాను బ్రదర్, ఇదని నాకు ఇచ్చానండి. దేవుని స్తోత్రం. అంత మంచి స్వభావం కలిగిన దేవుని దాసులు. మరి ఈ సమయంలో మరి జ్ఞాపకం చేసుకుంటాం చాలా మన ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరమే. నేను ఒక మాట చెప్పి
తర్వాత చివరి మెసేజ్ని దైవ సేవకులకు అప్పగిస్తాను. శ్రమ అనుభవించారు. మంచి భర్తగా, మంచి తండ్రిగా, చిన్నపిల్లలకి తానే సమస్తమై వారిని చూశాడు పరంజ్యోతి మేరీని. మంచి దైవ సేవకుడిగా దేవుని పరిచర్య చేస్తూ ఆయన ఏది ఆశించేవాడు కాదు. పర్చూరులో మహాసభలకు ఒకసారి వస్తే మరి చాలా ప్రయాసతో తిరిగి వచ్చారు. ఇందాకే పరంజ్యోతి చెప్పినట్లుగా ఆమె మరి పద్మ మానసిక బలహీనతను బట్టి ఎట్లైనా కానీ ఆ వస్త్రాలు బాగా నలిగిపోయి మురిగ్గా ఉంటే, బ్రదర్ మీరు స్నానం చేసి కొత్త బట్టలు వేసుకోమని చెప్పని నేను లోపలికి పిలిచి వేరే డ్రెస్ రెడీ చేసి ఇచ్చా. ఆయన వేసుకున్నాడు. మెసేజ్ అయిపోయింది. ఆ రాత్రి ప్రార్థన అయిపోయినాక అలాగా ఇడిచి అవి మడత పెట్టి అక్కడ పెట్టి ఆయన బట్టలు వేసుకుని వెళ్ళిపోతున్నాడు. అరే వేసుకుని వెళ్ళమే, నీకోసమే కదా, ఏంటి అక్కడ పెట్టేసావంటే, పర్లేదు బ్రదర్ వద్దులే, ఇంకెవరికైనా ఉపయోగపడితే ఉంచండి అని చెప్పాను అన్నారు. అలా ఏది ఆశించేటువంటి మనస్తత్వం కాదు. మంచి దైవజనుడు, మరి ఇందాక ఆయన చెప్పినట్లుగా మంచి తండ్రిగా, ఆయన వేసిన అడుగుజాడల్లో ప్రార్థనా శక్తితో మరి 75 సంవత్సరాలు పైబడి అపారమైన అనుభవంతో కూడినటువంటి ప్రార్థనా జీవితం ఉన్న ఈ సహవాసపు అడుగుల్లో ఆ కుటుంబము, యవనస్తుడైన పరంజ్యోతి, ఆయన సతీమణి, ఆ బిడ్డలు వారు నడుచుకొని గొప్ప ఉన్నతమైన దేవుని యొక్క ప్రణాళిక చొప్పున మరి తన తండ్రి ఆశ మేర వారు బ్రతకాలని, పనిచేయాలని, దైవాశీర్వాదాలు వారి మీద మెండుగా కుమ్మరింపబడాలని నేను కోరుకుంటూ, బలహీనరాలైన తన తల్లిని పరంజ్యోతి చూస్తాడు. ఆ విషయంలో ఏం మరి డోకా లేదు, నాకు ఆ నమ్మకం ఉంది. మరి బలహీనరాలు, ఆయన ఏనాడు కోపపడి ఒక దెబ్బ కొట్టిన వాడు కాడు. మరి ఆ తల్లిని ఆ రీతిగా ప్రేమతో చివరి వరకు ఆదరించే మంచి మనసు మరి వాళ్ళ కోడలైన ఆశాజ్యోతి, పరంజ్యోతి ఇద్దరు కూడా దాన్ని పూర్తి బాధ్యతతో స్వీకరిస్తారని చెప్పని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ, ఇప్పుడు దైవజనులు రెవరెండ్ మోహన్ రావయ్య గారు, మరి ఆయన ఏఈఎల్సి పాస్టర్ గారు, మరి వారికి ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి ఎంతో సుపరిచితం. వారు కొన్ని మాటలు మనతో మాట్లాడతారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈస్ట్ పారిష్ ఏఎల్సి ప్రథమ దేవాలయం పాత బస్ స్టాండ్ ఆ చర్చ్లో 6 సంవత్సరాలుగా నేను పరిచర్య చేస్తున్నాను. ఈ 6 సంవత్సరాల్లో దాదాపు ఒక 30-40-50 ప్రార్థనలో లూక్పాల్ గారి వారితోనూ, పరంజ్యోతి గారితోనూ మరియు వారి కుటుంబ సభ్యులందరితో ఒక 50-60 ప్రార్థనలు చేశాం. చాలా మంచి ఆదర్శవంతమైన దైవజనులుగా దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా, బల నమ్మకమైన మంచి దాసుడా, వెల్ డన్ గుడ్ అండ్ ట్రస్ట్ వర్తీ స్లేవ్. కాబట్టి నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, విస్తారమైన వాటి మీద నేను నిన్ను అధికారిగా నియమిస్తున్నాను అన్నట్లు చాలా మంచి ఆదర్శవంతమైన దేవుని సేవ. ఇప్పుడు సేవ అంతా ఒక వారం సైకిల్ దొక్కాలి, 2వ వారం బైక్ కొనాలి, 3వ వారం కారు కొనాలి, ఆ తర్వాత బిల్డింగ్ కొనాలి. లేకపోతే సేవలాగా కనబడ్డలేదు అందరికీ. కానీ అలా కాకుండా చాలా చక్కని పరిచర్య. యోబు, దైవజనుడైన యోబు జీవితాన్ని, లూక్పాల్ గారి జీవితాన్ని నేను ఆదర్శంగా చూస్తున్నాను. ఇవి రెండు సిమిలర్గా ఉంటూ ఉన్నాయి. సిమిలర్గా వారి సేవా జీవం ఉంది. కాబట్టి ఇంకా బేతేల సహవాసంలో ఉన్న దైవజనులందరూ కావచ్చు, ఏఈఎల్సి దైవజనులు కావచ్చు, ఎవరమైనా మన మిషన్స్ వేరవచ్చు, కృపావరాలు నానా విధాలుగా ఉండొచ్చు, కానీ ప్రభువు ఒక్కడే, పరిచర్య ఒక్కటే. ఇదే పరిచర్య ఇంకా చక్కగా ముందుకు సాగాలి అని నేను ఆశిస్తున్నాను. ఎప్పుడు జకరియా, దైవజనుడైన జకరియా గురించి చెప్పిన మాట, వెన్ హిస్ టైమ్ ఆఫ్ సర్వీస్ వర్ ఎండెడ్ హీ వెంట్ టు హిస్ హోమ్. ఆయన సేవ చేయు దినములు సంపూర్తయ్యాయి, ఆయన దేవుని యొద్దకు వెళ్ళారు. కుటుంబాన్ని దేవుడే చూస్తాడు. దైవజనులుగా మనమందరం ప్రార్థన చేద్దాం, ఇంకా దేవుని సేవలో బలపరచబడదాం, ఇంకా వారిలాగా ఎంతోమంది మిషనరీ సేవలో ముందుకు రావాలి అని ఆశిస్తూ, నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి అందరికీ వందనాలు తెలియజేస్తూ దైవజనులకు అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ అయ్య గారు.
సంఘం, స్థానిక సంఘస్థులు మరి లూక్పాల్ గారికి ఇష్టమైన పాట ఒకటి ఉందట, ఆ పాట పాడాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ బికమ్. స్థానిక సంఘ సహోదరులు, మనం ముగింపులోకి వస్తున్నాం. తర్వాత పాస్టర్ రత్నబాబు గారు క్లోజింగ్ ప్రేయర్ చేస్తానికి రెడీగా ఉండాలి. పాస్టర్ రత్నబాబు గారు వారు క్లోజింగ్ ప్రేయర్ చేయడానికి రెడీగా ఉండాలి.
సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడతగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడతగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా హల్లెలూయా. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. క్లోజింగ్ ప్రేయర్ బై పాస్టర్ రత్నబాబు గారు. ప్రార్థన చేసుకునే ముందుకు ఒక్క మాట చెబుతాను దైవజనుల గురించి. పరంజ్యోతి గారు మాకు పరిచయం. వాళ్ళ నాన్నగారి గురించి ఆయన ఎప్పుడు చాలా ఉన్నతంగా చెబుతూ ఉంటారు. నేను కూడా చాలా సంతోషపడతాను, ఇంత మంచి తండ్రి ఉన్నాడా అని. అనుకోకుండా ఒక మీటింగ్లో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, నేను బ్యాప్టిజం ఇచ్చిన వ్యక్తి ఇంతకుముందు ఈయన గారు ఫాలోఅప్ చేసేవారంట. ఆయన చనిపోయినప్పుడు ఈయన్ని కూడా పిలిచారు. మేము ఇద్దరం కలిసి ఆ సమాధి కార్యక్రమాన్ని చేసాం. చక్కగా అక్కడ దేవుని వాక్యాన్ని విన్నారు. తర్వాత మా మందిరంలో కూడా వచ్చారు. ఆ సమాధి చేసింది మా ఊర్లో, మేము సేవ చేసే ఊర్లోనే. అక్కడ మా దగ్గరకు వచ్చి సంతోషపడ్డారు. మేము చాలా సంతోషపడ్డాం. అంటే చాలా యాక్టివ్గా ఉంటారు. చనిపోయినప్పుడు నేను జీర్ణించుకోలేకపోయాను అని, ఇలా ఎంత యాక్టివ్గా ఉంటారు, ఎలా చనిపోయారా అని. కానీ దేవుని చిత్తం అది దేవుని ఆలోచన. ఆయన ఖచ్చితంగా ప్రభుతో పాటు ఉన్నాడు. ఆయనని సమాధి పెట్టెలో పెట్టి సమాధి చేశారు. అది క్రైస్తవుల ఆచారం కాదు. అది పెట్టెలో పెట్టడం ఉద్దేశం ఏంటంటే, ఒక మంచి విలువైన వస్తువును పెట్టెలో పెట్టుకుంటాం. భోషణాల్లో, బీరువాల్లో, ఇనప పెట్టెలో పెట్టుకుంటాం, మళ్ళీ తీసుకుంటాం. ఈ శరీరం కూడా విలువైంది దేవుని దృష్టిలో. అందుకే పెట్టెలో పెట్టి జాగ్రత్త చేసి వచ్చాం. అక్కడ రేపు యేసుప్రభువు రెండోసారి వచ్చినప్పుడు లెగుస్తాడు, మహిమదేహంతో లెగుస్తాడు. కనుక అది ఆచారం కాదు, ఒక నిరీక్షణ. ఖచ్చితంగా ఆయన ప్రభువులో లెగుస్తారు. ఆయనతో పాటు యేసుప్రభువుతో పాటు నిత్యత్వంలో ఉంటాం. ఇక్కడున్న మీరు కూడా ఈ అనుభవం కావాలనుకుంటే ఆయన నమ్ముకున్న యేసుప్రభువుని నమ్ముకోండి. నమ్ముకుంటే ఖచ్చితంగా మనం తిరిగి లేపబడతాం. ప్రభుతో పాటు నిత్యత్వంలో ఉంటాం. చావు ముగింపు కాదు, చావు ప్రమోషను. ఆయన ఇప్పుడు ప్రమోషన్లో ఉన్నారు, నిత్యత్వంలో ఉన్నారు. రేపు ప్రభువారు వచ్చినప్పుడు అదే దేహాన్ని ధరించుకొని తిరిగి లెగుస్తారు. మనం కూడా తిరిగి లేవాలంటే అయ్యగారు లూక్ పాల్ గారు నమ్ముకున్న యేసు ప్రభువారిని మీరు నమ్ముకొని ఆయన చెప్పినట్లుగా నమ్మి బ్యాప్టిజం పొందితే పాపక్షమాపణ పొంది నిత్యత్వంలో ఉంటాం. చివరి ప్రార్థనతో ముగించుకుందాం. దయగలిగిన మా తండ్రి, ఇప్పటి వరకు తండ్రి మీ దాసుని భూమి మీద ఉంచుకొని యాత్ర ముగించుకొని రండి అని చెప్పారు. బ్రతికించాలనుకుంటే ఏ విధంగానైనా ఉంచగలరు, కానీ తనకు తెలిసి నిత్యత్వానికి తీసుకెళ్ళారు. మీకు స్తోత్రములు ప్రభువా. మీ దాసుని ఆశ తీర్చినందుకు వందనాలు. మాకంటే ముందుగా మీ దగ్గర ఉన్నాడయ్యా, ఇందును బట్టి మీకు వందనాలు తండ్రి. మరి విడిచిపెట్టబడిన కుటుంబం 37:25 కీర్తనలో నీతిమంతుల సంతానం విడువబడుట, వారి సంతానం భిక్షమెత్తుట నేను చూచుండలేదంటాడు కీర్తనాకారుడు. బిడ్డలను విడిచిపెట్టరని నమ్మి స్తుతిస్తున్నాం. ఆదరిస్తురండి. వచ్చిన బంధువులు కూడా తండ్రి ఇంకా రక్షణ లేకుండా ఉన్న వారు ఉన్నారు ప్రభువా. వారికి కూడా మేము పొందిన నిరీక్షణ వారు కూడా పొందుదురుగాక తండ్రి. నిత్యత్వానికి వారసులగుదురుగాక కృప చూపండి, సహాయం చేయండి తండ్రి. మరి వేదిక మీద ఉన్న దైవజనులందరూ వారి పరిచయాలను దీవిస్తురండి. కిందన్న మరి బంధువులు, సంఘస్థులు, విశ్వాసులు, స్నేహితులు, వారిని వారి కుటుంబాలను దీవించండి, కృప చూపండి. ఈ కుటుంబాన్ని ఆదరించండి. పరిచర్య మునుపటి కంటే అత్యధికముగా అభివృద్ధి చెందించమని కోరుకున్నాం. ఆయా అనేకులకు ఆశ్రదకరంగా ఆ సంఘాన్ని, ఆ దీపస్తంభాన్ని ఉంచమని వేడుకుంటున్నాను. భోజన సమయాన్ని కూడా దీవెనకరంగా ఉంచండి. వందన స్తోత్రాలు చెల్లిస్తూ
పరిశుద్ధుడు గొప్ప దేవుడైన యేసు ప్రభు వారి దివ్యనామములో స్తుతించి గణపరిచి అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. క్లోజింగ్లోకి వస్తున్నాం. బెండిక్షన్తో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. కానీ మీ అందరికన్నా నాకు ఒక విషయం చాలా వేదనగా ఉంది. మాకు ఎప్పుడు 5 days మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. అందరూ సేవకులు వారి వారి బిజీల్లో వెళ్ళిపోతూ ఉంటారు, ప్రోగ్రామ్స్ నడిపిస్తూ. అక్కడ ఎవరున్నారు స్టార్ట్ చేయటాకనంటే లూక్ పాల్ గారు ఒక్కళ్ళే కరెక్ట్గా టయానికి కనిపెట్టుకుని ఉండేవాడు. బ్రదర్ మీరు స్టార్ట్ చేయండి, మెసేజ్ ఇవ్వటానికి మనిషి ఎవరు నేను వస్తామా లేకపోతే ఎవరినెవరిని పంపుతాం ఏర్పాటు చేస్తామని చెప్పంటే ఆయన ఒక్కడే అందుబాటులో ఉండేవాడు. నాకు చాలా ప్రార్థనాపరుడు. అందరూ నిద్రపోతున్న ఒక కుర్చీని దగ్గర తీసుకుని దాని మీద చేతులెట్టి రాత్రంతా ప్రార్థనలో ఉండేవాడు. ఇటువంటి వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం. ప్రభు ప్రేమను బట్టి అయినను సర్వశక్తిమంతుడైన దేవుని చేత ఓదార్పు నొందిన వారంగా ఆయన కృపలో మన పరుగును మనం తుదిమిట్టించవలసిన వ్యక్తులం. ఎవరికీ శాశ్వతం కాదు, కానీ ఆయన ఎరిగిన ప్రభువుని ఇందాక దైవజనులు చెప్పినట్టుగా విశ్వసించి ఆ నిత్యత్వానికి హక్కుదారులుగా ఉండాలని మీ అందరినీ ప్రేమతో కోరుకుంటూ మరి నేను ఈ మాటలు ముగిస్తూ ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా దైవ సేవకులు మా సహవాస నాయకులను కోరుతున్నాం. మంచిది. మరి ఈ సమయంలో మనందరం కలిసి ఆ కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేద్దాం. మరి బిడ్డలిద్దరు ముందుకు రండి. ఆశాజ్యోతి, పరంజ్యోతి, అలాగే వాళ్ళ పిల్లలు, అలాగే జాన్సన్ వాళ్ళ కుమార్తె, అల్లుడు, మీరు కూడా ముందుకు రండి. ఈ ఫోటో దగ్గరికి రండి అందరూ. మన సేవకులందరం లేచి నిలబడదాం, మన చేతులు వాళ్ళ వైపు చాపుదాం. స్టేజ్ మీద ఉన్న సేవకులు, పెద్దలు, మా సహవాస తెలంగాణ ప్రాంత నాయకులు కొన్నేరు ప్రసాద్ గారు ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తారు. మరి తోటి సేవకులే సహవాస నాయకులే కనుక చంద్రశేఖరయ్య గారు ఆశీర్వాదం ఇస్తారని. మీ ఫ్యామిలీ ప్రక్కకి రండి. మీరు ఇటు రండి. జాన్సన్ నువ్వు ఇటు రామ్మ, మీరు ఇటు రండి. జాన్సన్ ఇటురా. మన సేవకులు రండి. సహవాస సేవకులు ఉన్న వాళ్ళు పైకి రండి. ఉన్న కొద్దిమంది దయచేసి వీలైతే ముందుకు రండి. సేవకులు మీ చేతులు వాళ్ళ వైపు చాపండి. వచ్చిన సేవకులందరూ కూడా ముందుకు రండి. సేవకులందరూ కూడా ఇది మంచి సమయం మనకి ఆ కుటుంబం కొరకు ప్రార్థించడానికి. మీ చేతులు వాళ్ళ వైపు చాపినట్లయితే మనందరం కూడా వాళ్ళ చేతులు వాళ్ళ సంఘం మీరు కూడా చాపండి అమ్మా. లేచి నిలబడి అందరూ. ప్రసాద్ గారు ప్రార్థన చేస్తారు. చంద్రశేఖరయ్య గారు ఆశీర్వాదం ఇస్తారు. ప్రార్థన చేద్దాం. మనం మిక్కిలిగా ప్రేమించిన దైవదాసులు లూక్ పాల్ గారు పరమతండ్రి యొక్క పిలుపును గైకొని ఆ మనోహర స్థలాల్లో ఆయన కోసం సంపాదించుకున్న స్వాస్థ్యమునకు అధికారిగా ఉంటాకి వెళ్ళిపోయాడు. వీడబడిన ఈ కుటుంబం తన తండ్రిని మాదిరిగా పెట్టుకుని గొప్ప సేవ చేయనట్లుగా మనందరి యొక్క ప్రార్థన యొక్క ఆశీర్వాదాన్ని ఈ కుటుంబానికి ప్రభు యొక్క నామములో ప్రార్థన చేసి దీవిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదాలకు వందనాలు నాయన. దేవా, నీతిమంతుని యొక్క పిల్లల విషయంలో స్పష్టమైన వాగ్దానం ఉంది ప్రభువా. ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు దేవా పరంజ్యోతి పట్ల తండ్రి, వారి కుటుంబం పట్ల ప్రభువా తండ్రి, అది నెరవేర్పు కోసం మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నువ్వు విన్నాడే దేవుడు కాదు నాయన, తరములను జ్ఞాపకం చేసుకునే దేవుడు. నీ ఆశీర్వాద హస్తం దావీదు మీద మాత్రమే కాక దావీదు యొక్క పిల్ల పిల్ల తరాల వరకు కూడా ప్రభువా తండ్రి ఆశీర్వాదం నువ్వు ఇచ్చి ఉన్నావు కదా దేవా. నువ్వు ఆశీర్వదించడానికి సర్వశక్తిమంతుడు నాయన దేవా. మరి దావీదుకి ఇచ్చినటువంటి
ఆ మాదిరికరమైన ఆశీర్వాదాన్ని తండ్రి లూక్పాల్ గారి హయాంలో అతనికి ఇచ్చారు. అలాగే వారి పిల్లల తరాలకి ప్రభువా తండ్రి ఈ యాజకత్వపు బాధ్యత ప్రభువా తండ్రి భారము, తృష్ణ, ఆ జీల్ కలిగిన వారిగా తరతరాలు కూడా సేవ చేయనట్టుగా మీ నామను దీవిస్తున్నాం ప్రభువా. నా తండ్రి తన తండ్రి యొక్క ఉద్యోగం నేను మిస్ అయ్యానన్న ఫీలింగు కుమారులో కానీ కుమార్తె వాళ్ళు ఎవరిలో లేదు నాయన. తండ్రి యొక్క సేవకు మేము వారసులం కావాలి. ప్రభువును ప్రేమించిన తన తండ్రి యొక్క ఆ ప్రేమ, తండ్రి కొరకు చేసిన పరిచర్య, ఆయన విజన్స్ ఎరిగిన వారిగా ప్రభువా పిల్లలైన వీరు, కుటుంబమైన వీరు దేవ దాన్ని కొనసాగించడానికి దేవ ప్రతి తరంలో కూడా అది కొనసాగించబట్టడానికి మీ రాకడ పర్యంతము దేవా వీరి గర్భమును పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా తండ్రి మెల్కీసెదకు క్రమం చొప్పున ఒక ఆశీర్వాదకరమైన సేవ చేసి మీ నామాన్ని మహింపరచినట్లుగా దైవ సేవకులుగా సంఘముగా మేము ప్రభువా ఈ కుటుంబాన్ని దీవిస్తున్నాం. కృప చూపించండి. ఆత్మలో వర్ధిల్ల ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లినట్టుగా ప్రతి ఒక్కరి పట్ల కూడా కృప చూపించి మహింపొందుకోవాలి. వచ్చిన బంధువులకు, స్నేహితులకు, సంఘమునకు, కుటుంబమునకు, మాకును దేవా ఆయన లేని ఆ లోటు, ఆ దుఃఖం, ఆ భారం, ఆ వేదనలో ప్రభువా మీరే ఆదరించగల సమర్థులు. ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా మీరు ఆదరించి మహిమ పొందుకోమని క్రీస్తు వారి పేరు వేడుకొంచున్నాం తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఒకే నిజ రక్షకుడైన క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉందని చెప్పబడినట్లుగా ఆ నీతిమంతుడైన తన తండ్రి యొక్కయు పరిశుద్ధ సమూహం యొక్క ఆశీర్వాదాలు మెండుగా వీరి మీద కుమ్మరింపబడి ఈ కుటుంబము, సంఘము, పరిశుద్ధులు వారు ఓదార్పు నొంది నీ కొరకు నమ్మకమైనటువంటి వ్యక్తులుగా పరిగెడునట్లుగా దేవుడే ఆత్మ కుమ్మరింపును మెండుగా దయచేసి మహిమ పొందునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై రెవరెండ్ పరంజ్యోతి. దయచేసి ఒక నిమిషం కూర్చోండి. అక్కడ భోజనం చేసేవారు చేస్తున్నారు, ఖాళీ అయ్యేటప్పటికి మీరు వెళ్తే. కానీ ఇప్పుడు వందన సమర్పణ ఈరోజు ఈ రీతిగా కార్యక్రమం జరిగిందంటే దేవుని యొక్క మహాకృప, సమస్తాన్ని దేవుడు సమకూర్చి జరిగించాడు. అందుబట్టి వాతావరణం ఏంటి, కావాల్సిన వాటిని ఇవ్వటం ఏంటి, తర్వాత అన్ని విషయాల్లో కూడా దేవుడే తోడుగుండి దేవుడు సమకూర్చాడు. దాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు. అందరూ ఒకసారి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇలాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మా కుటుంబాన్ని ఎంతగా ఆదరించేటువంటి సహవాస నాయకులు, అధ్యక్షులు, అమ్మగారు, అలాగే లోదర్ ప్రశాంత్ కుమార్ అయ్య గారు, వారి కుటుంబం అంత మాత్రమే కాదు కానీ సహవాసులు అనేక మంది పెద్దలు ఆ రోజు రావటం, ముందు రోజు రావటం, తర్వాత అనేక రకాలుగా ఫోన్ చేసి బలపరచడం. అలాగే నేను అనేక ప్రాంతాలకు వెళ్తున్నటువంటి సర్వ్ ఇండియాలో ఉన్నటువంటి దైవజనులు కూడా, నాతోటి దైవజనులు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది ఫోన్ కాల్స్ ద్వారా ఇంకా అనేక రకాలుగా బలపరుస్తున్నారు. అంత మాత్రమే కాదు, ప్రత్యేకంగా అనేక మంది వచ్చి మా కుటుంబాన్ని దర్శించారు. నిజంగా ఇట్ మీన్ అలాట్. నేను ఒకప్పుడు నాకు నిజంగా ఒక వ్యక్తిని పోగొట్టుకున్న అనుభవం నా జీవితంలో ఇంతవరకు లేదండి. అంటే అంత సమీపమైన వ్యక్తిని ఇది ఫస్ట్ టైం. అలాంటి సమయంలో ఒక మనిషి ఎలా ఫీల్ అవుతాడు అనేది ఐ రియలీ టేస్టెడ్ దట్. అలాంటి సమయంలో మీ ఆదరణ అనేది, ప్రార్థనలు అనేవి, ప్రోత్సాహం అనేవి నిజం నేను చెప్తున్నాను, అది నా మాటల్లో నేను వర్ణించలేనండి. ఆమేన్. ప్రత్యేకంగా ఈరోజు కార్యక్రమంలో ఉన్నటువంటి దైవజనులు, అభిషేక్తులు, అలాగే ఆయా సమయాల్లో వచ్చి బలపరిచిన దైవజనులు, ఇక్కడ అనేక మంది దైవజనులు నా తోటి వారు ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఐ నెవర్ ఫర్గెట్. ఎందుకంటే దేవుడు, నా తండ్రి నాకు నేర్పింది ఒకటి, మనిషి జీవితంలో విలువైంది ఒకటి, కృతజ్ఞత కలిగి ఉంటాం. చేసిన వ్యక్తి రేపు శత్రువుగా మారినా
నిన్న చేసిన మేలు నేను మర్చిపోనాను. ఎందుకంటే ఈరోజు శత్రువు ఒకవేళ రేపు శత్రువు అవ్వచ్చు, కానీ కృతజ్ఞత అనేది అలాంటిది. అంతగా మీరు చేసిన దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నా తోటి దైవజనులు, అభిషేక్తులు అందరికీ కూడా యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే బంధువులు, మా రక్త సంబంధులు, ఒక భయంకరమైనటువంటి సమయం ఇది. నాకు మాత్రమే కాదు, మా తండ్రి బంధువులు ఎవరిని పోగొట్టుకోరండి. కొంతమంది ప్రభువులోకి రాగానే బంధువులకు దూరం అవుతారు, కానీ ఎవరిని కూడా పోగొట్టుకోవడం కాదు. ఇక్కడ ఒక పాస్టర్ గారు అనే విలువ ఒక సంఘములో విశ్వాసం ఎంత ఉందో అంతే ఉన్నతమైన విలువ యేసు ప్రభులాగా చూస్తారు మా తండ్రిని. సచ్ ఏ గ్రేట్ ఏమంటారు రిసీవింగ్. అది వాళ్ళు అలాంటి ఒక సంబంధాన్ని కలిగి ఏమంటారు తోబుట్టులు. నాన్నగారు అన్నదమ్ములు 3, చెల్లెళ్ళు 4. మా కుటుంబం చాలా పెద్దది, విస్తారమైంది. వాళ్ళని పిలిస్తే చాలు ఒక పెద్ద ఫంక్షన్ పెట్టచ్చు. అయితే ఇది ఒక్కొక్కరు వచ్చినటువంటి కార్యం ఇది. అలాంటి నా రక్త సంబంధాలందరిని బట్టి, నా తోబుట్టులందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మీకు కూడా ప్రత్యేకమైనటువంటి దైవాశీర్వాదములు, వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నా స్నేహితులు, నాతో పాటు చదువుకున్న వారు, ఆయా కాలాల్లో నా బాల్యం నుంచి ఇప్పటి వరకు ఉన్నవారు స్నేహితులు అనేక మంది ఉన్నారు. అందరూ కూడా అనేక రీతిగా బలపరిచారు. వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అంత మాత్రమే కాదు, కానీ ఈ 10-15 రోజులలో మా కుటుంబాన్ని చాలామంది వచ్చి దర్శించారని ఫోన్ చేసిన వారు ఉన్నారు, మాట్లాడిన వారు ఉన్నారు. ఏంటి, ఎలా జరిగింది, ఏం బాధపడదు. కొంతమంది చెప్పిన మాట నన్ను చాలా బలపరిచిందండి. ఏమని తెలుసండి, నేనున్నాం, ధైర్యంగా ఉండు, ఆమేన్, నీకు ఏది అవసరమైనా నాకు ఫోన్ చేయి అన్నటువంటి వారు చాలామంది ఉన్నారండి. నాకు అనిపించింది ఆ మాట. నాకున్న ఒక మనసు ఏంటంటే, ఎవరిని నా తండ్రిలాగా, నా తండ్రికున్న అలవాటు ఏంటంటే ఎవరిని చేయి చాచి ₹1 అడగడు. నా సిద్ధాంతం అంతే, ఎవరిని అడగను. కానీ ఎంతో ఎంతో ప్రేమగా ఆర్థికంగా బలపరిచినటువంటి అనేక మంది బిడ్డలు ఉన్నారు. ఫోన్పే ద్వారా ఇంకా అనేక రకాలుగా వచ్చి వ్యక్తిగతంగా. నిజంగా ఆర్థికం అనేది ఒక ఎత్తు. నిజంగా మీరు మమ్మల్ని దర్శించడం అనేది, మాతో సమయం గడపడం అనేది నిజంగా మేము ఎంతో ఆదరించబడ్డాం. మీరు మాతో ఉన్నారు అనే ఒక్క మాట కొండంత అండ. ఆమేన్. అంత మాత్రమే కాదు, కానీ ఆఖరిగా అది ప్రధానంగా చెప్పాలి, కానీ ఆఖరికి ఎందుకు పెడుతున్నానంటే, నా కుటుంబాన్ని, నా శారీరక కుటుంబాన్ని కనుపాపు వాళ్ళే కనిపెట్టినటువంటి నా ఆత్మీయ కుటుంబం ఉన్నారండి, సంఘం. ఆమేన్. ఒకసారి వారిని అభినందిద్దాం, మా చప్పట్లు కొడుతూ ప్లీజ్. ఎందుకంటే నా తండ్రికంటూ ఇలాంటి కార్యక్రమం చేయాల్సి వస్తే, నేను కొన్ని చెప్తాను, సమాధి పెట్టిలంటే నేను ఇష్టపడను, పెట్టంటే ఇష్టపడను. 300 బస్ స్టాండ్కి వెళ్ళే దారిలో వంతెన కింద పెట్టెలు ఉంటాయి, అటువైపు చూడను, ఎందుకంటే ఇష్టం ఉండదు. కానీ అది తీసుకురావాలా అనిపించింది నాకు. తర్వాత బైబిల్లో యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో మోషే చనిపోతాడు, చనిపోయిన తర్వాత ఉండే మాటలు, అది నాకు ఇష్టమే ఉండదు, కానీ అది చదవాల్సిన పరిస్థితి దేవుడు నా జీవితంలో ఇచ్చాడు. అలాంటి ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రతి కార్యాన్ని నేను ఎవరికి చెప్పలేదు. ఒక కొడుకుగా నేనైతే చేయలేను, కానీ నా తండ్రికి ఆత్మీయమైన బిడ్డలుగా వారు ఎన్ని చేయగలరో వాళ్ళు అన్నీ చేశారండి. గట్టిగా చప్పట్లు కొడతాం. ఆమేన్. వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. నేను వచ్చి ఒక ప్రేక్షక పాత్ర పోషించినట్టుంది. మా తమ్ముడు అన్నాడు కదా, అన్న అసలు మనం అక్కడ చేసేది ఏమీ లేదు, అంతా వాళ్ళు చేసుకెళ్ళిపోతున్నారు, మనం అంతా ప్రేక్షకుల్లాగా ఉన్నామన్నా అన్నాడు. అంటే అంతగా ప్రేమించి సహకరించి ప్రతి ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క దేవుని సంఘంలో దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి శుభనామములు, వందనాలు. ఆఖరికి ఒక శుభవార్త ఏంటంటే, నా తండ్రి చనిపోయేటప్పుడు నేను కానీ, నా తల్లి కానీ, నా భార్య కానీ, లేదా మేము ఎవరూ దగ్గర లేము, కానీ ఆయన దిక్కులేని వాడిగా చనిపోలేదు. ఆయన ప్రేమించి ఆయన సంపాదించుకున్నటువంటి ఆత్మీయ బిడ్డల చేతిలో సంతోషంగా ప్రాణం ఇచ్చాడండి. హల్లెలూయా. నేను ఈరోజు కొంచెం నెమ్మది కలిగి ఉన్నానంటే ఆ ఆఖరి క్షణాన్ని నేను చూడపోవటమే. చూస్తే నేను తట్టుకోలేను నా జీవితంలో. ఎందుకంటే నేను ఏదైనా భరించగలను, కానీ నేను బాధపడగలను, కానీ నా తండ్రి బాధపడతాడు అంటే బాధపడుతూ నేను చూడలేనండి. దేవుడు అలాంటి దాన్ని తప్పించాడు. నా తండ్రి కోరిక ఉన్నతమైన యాత్ర ఇచ్చాడు.
ఈ అన్ని కార్యక్రమాలు అన్ని విధాలుగా సహకరించిన వారందరినీ నేను పేర్లు చెప్పలేదని ఎవరు ఏమనుకోవద్దు, ఆశించరు. కానీ వచ్చిన దైవజనులు సేవకులని నేను పిలవాలనుకోలేదు, కానీ వచ్చిన వారిని వరకే పిలిచాను. కానీ నా పరిస్థితిని బట్టి ఆహ్వానించకపోయినప్పటికీ మమ్మల్ని ఆదరించడానికి వచ్చినటువంటి ప్రియ దైవజన బృందాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. గుర్తొచ్చినప్పుడు ప్రార్థన చేయండి, ప్రతిరోజు ప్రార్థన చేయమని చెప్పను. గుర్తొచ్చినప్పుడు ఒక మాట, పరంజ్యోతిని జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థన చేయండి చాలు. పరిచర్లో అలా నా తండ్రి వల్లే నేను సాగాలి. నేను 3 అంశాలు ప్రార్థన చేస్తున్నాను. నా తండ్రి ఏ ఆత్మచేత నడిపించబడ్డాడో అదే ఆత్మచేత నడిపించబడాలి. 2, పరిచర్లో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి ఒక సహకారిగా మారాలి. 3వది, నా తండ్రికి దేవుడిచ్చిన ప్రతి దర్శనం యొక్క నెరవేర్పును నేను చేయాలి దేవుని సహాయం ద్వారా. కాబట్టి ఆ 3 అంశాల కోసం మా కోసం ప్రార్థన చేయండి. మీకోసం విందు ఏర్పాటు చేశాం. దాంతో ఏమంటారు, విందు తీసుకోండి, మా కొరకు ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఆఖరికి ఒక మాట ఏంటంటే, దైవజనులైన వారు, దేవుని సేవ చేసే సేవకులు నన్ను కలవకుండా వెళ్ళకండి. నాకు ఒకసారి ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి నేను నీతో ఉన్నాను ఒక మాట నాతో చెప్పాలండి.